अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రథమ అధ్యాయం చతుర్థ పాదంలో గతి సంజ్ఞా ప్రకారం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము ఊర్యాది చ్విడా చెష్ట అనే సూత్రం చెప్పుకున్నాము. దాని తర్వాత కూడా ఇంకా చాలా సూత్రాలు చెప్పుకున్నాం మనము. అనుకరణం చానీతి పదం ఆదరా నాదరయో సదసతి భూషణేళం ఇంతవరకు మనము గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ వస్తుంది. వాటికి ఉదాహరణలు ఏంటో మనం అలంకృత్య అలంకృతం యత్ అలంకరోతి అని చెప్పి భూషణేళం అనే సూత్రానికి ఉదాహరణ చెప్పుకున్నాము. అవి స్వరసిద్ధి రూపసిద్ధుడు మనం చూసాము. సేమ్ అదే విధంగానే ఇప్పుడు చెప్పుకోబోయే సూత్రాలు కూడా అదే విధంగా ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. సో ఇంతవరకు చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే ఒకసారి చెప్పండి. సందేహాలు ఉన్నాయండి? ఓకే, అస్తు. ప్రకృతం అనుసరామః. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే చూడండి, అంతర పరిగ్రహే అంతర పరిగ్రహే ఇది సూత్రం అండి. అంతర పరిగ్రహే చూడండి, అంతః అవ్యయ పదం, పరిగ్రహే సప్తమి విభక్తి ఏకవచనం. పరిగ్రహే సప్తమి విభక్తి ఏకవచనం. సో ఈ సూత్రాన్ని రెండు పదాలకి రకంగా విడగొట్టుకున్నాము. ఇప్పుడు దీనికి సమాసం అంటే చూడండి, సమాసం వచ్చేసి అవ్యయ పదము, అపరిగ్రహే సప్తమి విభక్తి ఏకవచనము. సమాసం వచ్చేసి అపరిగ్రహ ఇత్యత్ర నై తత్పురుష సమాసః. అపరిగ్రహ ఇత్యత్ర నై తత్పురుషః సమాసః అంటే నా పరిగ్రహ అపరిగ్రహ తస్మిన్ అపరిగ్రహే. పరిగ్రహం అంటే ఏమిటి? నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి అన్ని సంగ్రహించుకోవడం. అది వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, ద్రవ్యం కావచ్చు, వ్యక్తి విశేషం కావచ్చు, లేదంటే వైచారిక దృష్టికోణం కూడా తీసుకోవచ్చు. వైచారికంగా కూడా మనకు ఎక్కువ పరిగ్రహం చేయడం అన్నమాట. అనవసరమైనటువంటి అవసరం లేనటువంటివి అవసరమైనటువంటి అన్ని కూడా పరిగ్రహం చేసుకోవడం. సో ఇది ఆ సందర్భంలో ఇక్కడ చెప్పబడింది. అస్తు. సో నైతత్పురుష సమాసం అని చెప్పి చెప్పుకున్నాము. ఇప్పుడు సూత్రాలను చూడండి. ముందుగా అనువృత్తి గతి క్రియాయోగే నిపాతాః అనే పదాలకు అనువృత్తి వస్తుంది. ఇప్పుడు అర్థం ఏంటో చూడండి. అర్థ అపరిగ్రహే అర్థే అంటే పరిగ్రహ వృత్తి లేదు, అంటే ఎక్కువగా సంగ్రహించుకునే అర్థం లేదు. అన్ని ఎంతైతే అవసరమో జీవనానికి సరిపడినంత అవే పరిగ్రహం చేసుకోవడం అంట, సంయమపూర్వకంగా ఉండమంట. సో అపరిగ్రహే అర్థే వర్తమానో యో అంత శబ్ద, వర్తమానంలో అయితే అంతః శబ్దం ఉందో అంతః శబ్దం ఉందో అది యో అంతః శబ్ద సా క్రియాయోగే గతి సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి. ఈ అంతః అనే శబ్దం అండి ఎప్పుడు క్రియాయోగంలో ఉందో, ధాతునకు యోగంలో ఉన్నప్పుడు దానికి ఏమవుతుంది? నిపాత సంజ్ఞ అది గతి సంజ్ఞ రెండు పేర్లు వస్తాయి. ఎప్పుడు? క్రియాయోగంలో ఉన్నప్పుడు. కానీ ఎటువంటి అర్థం ఉండాలి? అపరిగ్రహ అర్థంలో ఉండాలి అన్నమాట. అపరిగ్రహ అర్థంలో ఉన్నప్పుడు దీనికి ఇటువంటి సంజ్ఞ వస్తుందంటే గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ వస్తుంది. అపరిగ్రహ అంటే నా స్వీకార కరణే అర్థమే అంటే స్వీకరించకపోవడం.
పరిగ్రహం అంటే స్వీకరించడము, తీసుకోవడము. అపరిగ్రహ అంటే స్వీకరించకపోవడము, తీసుకోకపోవడం, దాన్ని అపరిగ్రహం అంటాం. ఇకైతే అపరిగ్రహ అర్థం ఉందో, స్వీకరించే అర్థం లేదో, స్వీకరించే అర్థం ఎక్కడైతే లేదో ఆ సందర్భంలో అంతః శబ్దానికి గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ వస్తుంది క్రియాయోగంలో ఉన్నప్పుడు. ఓకేనా? తో అపరిగ్రహే అర్థే వర్తమాన అంతఃశబ్ద, ఈ అంతఃశబ్ద ధాతు యోగంలో అంటే క్రియాయోగంలో గతి సంజ్ఞకో నిపాత సంజ్ఞ కష్టపోతే దానికి గతి సంజ్ఞ మరియు నిపాత సంజ్ఞ అని పేరు వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం ఈ రకంగా చెప్పబడింది. అస్తు. ఉదాహరణ అదే విధంగా అంతర్హత్య, అంతర్హతం, యద్ అంతర్హంతి, యద్ అంతర్హంతి. సేమ్ పైన చెప్పిన ప్రకృత్యా ప్రకృతం యత్ ప్రకరోతి, అలాగే సేమ్ స్వరసిద్ధి అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ హన్ ధాతుతో హత్య శబ్దం. సో అంతర్హత్య, అంతర్హతం, యద్ అంతర్హంతి. స్వరసిద్ధి పైన చెప్పిన విధంగా ప్రకృత్యా ప్రకృతం యత్ ప్రకరోతికి సేమ్ సమానంగా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ అంత అనేది అవ్యపదము, హన్ ధాతుకు ముందు వచ్చింది క్రియాయోగంలో. తో హన్ ధాతుకి త్వా తెచ్చుకుంటాం, త్వా స్థానం లెప్ వస్తుంది. తర్వాత ఈ త్వా లెప్ వచ్చినప్పుడు త్వా ప్రత్యయం రాగానే హన్లో ఉండి నకారం లోపిస్తుంది అన్నమాట. హన్లో ఉండి నకారం లోపించి హత్యా రూపం తయారైంది. ఏంది? హత్యా రూపం తయారైంది అన్నమాట. ఈ రకంగా తర్వాత తుక్ ఆగం అయిపోయి హ్రస్వస్య పితికృతి తుక్ హ్రస్వాంత సంఘస్ తుక్ ఆగం పోతుందని చెప్పి అంతర్హత్య రూపం తయారైంది అన్నమాట. అలాగే అంతర్హతం, ఇక్కడ హత శబ్దం భూతకాల నిష్ఠా తాపత్యం వచ్చిన తర్వాత సు తెచ్చుకొని చూస్తాను అమ్ము తెచ్చుకుని అంతర్హతం. ఈ విధంగా ప్రకృతం చెప్పుకున్నాం, అలాగే కూడా హతం శబ్దం తయారవుతుంది. అదే ఏది అంతర్హంతి, ఇది హంతి, హన్ ధాతుకి బహువచనంలో హంతి రూపం క్రియాపదం తయారవుతుంది. ఇక్కడ కూడా ఉపసర్గ చాభివర్జ్యం ప్రకారంగా అంతః శబ్దం అనేది ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే తింగి చోదాత్తవతి అనే సూత్రం ప్రకారంగా ఉదాత్తవతి తింగి అనేది పక్కన ఉంటేనా అక్కడ ఏమవుతుంది? అనుదాత్తం అవుతుంది చెప్పినాడు. చింగి చోదాత్తవతి ప్రకారంగా గతి సంజ్ఞ అని ఎవరికైతే ఇప్పుడు పెట్టామో అది అనుదాత్తం అవుతుంది చెప్పింది. అనుదాత్తం అవుతుంది చెప్పగానే మామూలుగా ద్వాదస్పదంతి ఇక్కడ ఉదాత్తం ఉంది కాబట్టి మిగిలినటువంటి అనుదాత్తాలు అయిపోయాయి. అనుదాత్తం కాగానే ఉదాత్తాద్ అనుదాత్తస్య స్ఫరిత ప్రకారంగా సేమ్ ఇదే విధంగా అంతిమ స్ఫరితం వచ్చేస్తున్నాడు, ఏదో అంతర్హంతి. ఓకే, ఇది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? అంతర్హత్య అంటే మధ్యలో ఆఘాతం చేసి, అంతః అంటే మధ్య, మధ్యలో హత్య అంటే మధ్యలో ఆఘాతం చేయడం, మధ్యలో ఏదైనా ఆఘాతం అంటే కొట్టడం చేయడం అంటే ఏదైనా ఇబ్బంది కలిగించడం. తో మధ్యలో ఆఘాతం చేసి అనే అర్థం వస్తుంది. ఓకే, మూడింటికి అదే విధంగా అర్థం వస్తుంది. ఆఘాతం చేయడం, దెబ్బ తీయడం, దెబ్బ కొట్టడం అటువంటి అర్థం. ఓకేనా? ఇక్కడ కేవలం అంతిమే ధాతు స్పర్శిత అంతి ఆది ఉదాత్త హే. హంతిలో ధాతు స్వరం చేత ఆది ప్రత్యస్వరం కాకుండా ధాతు స్వరం చేత ఇక్కడ ఆది ఉదాత్తం అయిపోయింది. కరోతులు అయితే మనకు ప్రత్యస్వరం ఉండేది, ఇక్కడ ప్రత్యస్వరం ఏం లేదు కాబట్టి మధ్యలో వెళ్ళిపోయింది కాబట్టి ధాతు స్వరం చేత ఆది ఉదాత్తం అయిపోయింది. అది ఆది ఉదాత్తం కాబట్టి మిగిలినటువంటి అనుదాత్తాలు అయిపోయి మళ్ళీ ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా అంతర్హంతిలో తి అనేది స్వరితం అయిపోయింది అన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. రూపసిద్ధి స్వరసిద్ధి 1:4:59కి సమానంగా స్వరసిద్ధి ప్రకృతం యత్ ప్రకృతికి సమానంగా సేమ్ అదే విధంగా అక్కడ ప్రాశబ్దానికి స్వరం పెట్టుకుని గతి సంజ్ఞ పెట్టిన స్వరం వచ్చింది, అక్కడ ఉదాత్తం వచ్చింది, అనుదాత్తం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాస్థానంలో అంత శబ్దం పెట్టుకో, ప్రాకి ఏవైతే మనం స్వరం చూపించామో సేమ్ ఇక్కడ అంత అనే శబ్దానికి స్వరం చూపించుకుంటాం. ఓకేనా? తో ఇక్కడ అంత శబ్దానికి ప్రాకి ఏ విధంగా మనం రూపం స్వరసిద్ధి చూసామో అలాగే ఇక్కడ అంత శబ్దాన్ని అదే విధంగా చూసుకొని ఇక్కడ స్వరసిద్ధి అర్థం చేసుకోవాలి. అస్తు. ఇందులో ఇంకెవరికైనా సందేహం ఉందండి? ఆచార్య, ఇప్పుడు హత్య వచ్చింది కదా ఆచార్య, అక్కడ హన్లో నకారం ఎలా లోపించింది ఆచార్య? అనుదాత్తోపదేశ వస్తుంది కదా ఆచార్య. దీంట్లో గమ హన జన ఖన గసాం లోప కింగిత్య నంగి ప్రకారం వస్తుంది. గమ హన హన్ ధాతు ఉంది కదా, కింగిత్య నంగి కింగితి ఉంది కదా ఇక్కడ.
జన గమ హన్న హందాత వచ్చింది కదా, ఆచార్య. పక్క కిత్తు కూడా ఉంది. ఆ సూత్రం ప్రకారంగా కిత్తు కదా త్వాపెత్తి తీసుకొచ్చిన కిత్ ప్రత్యయము. ఆచార్య. త్వా ప్రత్యయం ఇచ్చాము. సమాన కర్తృక పూర్వకాల ప్రకారంగా త్వా వచ్చింది. ఆ త్వాస్థానం లెప్ వచ్చింది. కానీ ప్రకారంగా కిత్తే కాబట్టి కిత్తే కాబట్టి మనకు లోపిస్తుందండి. ఓకేనా? ఆచార్య అర్థమైంది ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య. అదేవిధంగా అంతర్హాతంలో కూడా నిష్ఠా తాపితం కూడా కిత్తే, అందుకే అక్కడ లోపిస్తుంది. అదేవిధంగా హంతిలో ఇక్కడ హంతిని లోపించలేదు, హన్నత్తి అట్లే ఉంది. కాబట్టి మధ్య షప్ వస్తుంది. అదాదిగణం యొక్క ధాతు బట్టి షప్ వస్తుంది. వికరణ ప్రత్యయం షప్కు అదే ప్రబలితిభ్య షప ప్రకారం లుక్ అయిపోతుంది. అందుకే హంతి బహువచనంలో అంత్య రూపం సిద్ధించింది. ఇక్కడ హన్ను ప్లస్ హంతి అయిపోయింది. కాదండి, ఇక్కడ హంతి ఎలా వచ్చింది మధ్యలో? అంతే ఏకవచనం ఆచార్య. హంతి హత జ్ఞంతి కదా. ఓకే. సో బహు ఏకవచన రూపం. కానీ ఇక్కడ హందాతు తి ప్రత్యయము మధ్యలో షప్ ప్రత్యయానికి లుక్ అయిపోయినా. ఓకే అండి. మధ్యలో షప్ ప్రత్యయం అందుకే అది ప్రబలితిభ్య షప లుక్ చేసుకుంటే సో హంతి హత జ్ఞంతి తో తి ప్రత్యయం వచ్చింది కాబట్టి మధ్య షప్ వెళ్ళిపోయింది. హంతి అనే రూపం వచ్చింది. తింగంతి పదం తయారైంది అంట. తింగంతి రూపం తయారైంది. ఓకే, అస్తు అండి. నెక్స్ట్ చూడండి మహోదయ, ఇక్కడ అంతః అంటే మధ్యలోనా లేకపోతే లోపల? లోపల అని అర్థం. అదే ఇక్కడ అంతః మనకి రచనానువాదకములో అంతః అన్న అంతరే అన్న లోపల అన్నారు. ఇక్కడ మధ్యలో అంటే సందర్భాన్ని బట్టి తీసుకుంటామంట. అంటే అంత అంటే లోపల కూడా తీసుకోవచ్చు, అంత అంటే మధ్యలో కూడా అర్థం. రెండు అర్థాలు వస్తాయి. ఎక్కడ ఏ సందర్భంలో ఎలా కావాలంటే అర్థం ఒకటే ఉంటుంది. అర్థం ఏ మార్పు ఉండదు. అంత మధ్యలో ఉన్న లోపలన్న రెండు ఒకటే కాదు. సందర్భాన్ని ఇక్కడ మధ్యలో తీసుకున్నాం. అదే ఆ వాక్యాన్ని బట్టి ఏ అర్థం చెప్తుంది దాన్ని బట్టి మధ్యలో తీసుకోవాలన్నా లోపలని తీసుకోవాలన్నా అది ప్రయోగాన్ని బట్టి ఉంటుందన్నమాట. రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ మాత్రం మధ్యలోనే అర్థం తీసుకోవాలి. ఓకేనా? మధ్యలో ఆఘాతం చేసి లోపల ఆఘాతం చేసి. ఓకే, అస్తు. సో ఇది ఈ సూత్రం చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి. ఆఘాతం అంటే గాయపరచడమా మహోదయ? గాయపరచడం అండి, గాయపరచడం. ఓకేనా? ఇటువంటి ప్రకారం ఇవన్నీ శబ్దాన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచి వచ్చాయని మనకు రచనావాదకం ఇప్పుడు వాళ్ళు పెట్టినట్టుగా అంతః శబ్దం ఇవన్నీ ఇంకా చాలా శబ్దాలు వస్తాయి. కథ ప్రకారం సంబంధించిన చాలా వస్తాయి. ఇంకా అవన్నీ కూడా ఇందులో తీసుకోబడినటివే. మనకి ఏవైతే ముఖ్యంగా ఎక్కువగా తరచుగా ఉపయోగిస్తే అవే తీసుకున్నాడు. ముఖ్యమైన శబ్దాన్ని తీసుకున్నామాట. అందులో ఒక శబ్దం అంతః శబ్దం. దీని నుంచే దానికి మధ్య లోపల అనే అర్థం తీసుకుంటాడు దీని ప్రకారంగానే. అస్తు. నెక్స్ట్ చూడండి. కనే మనసి శ్రద్ధా ప్రతిఘాతే. కనే మనసి శ్రద్ధా ప్రతిఘాతే. చూడండి, కనే మనసి ప్రథమ విభక్తి ద్వివచనము, శ్రద్ధా ప్రతిఘాతే ఇది సప్తమ విభక్తి ఏకవచనం. ఓకేనా? సప్తమ విభక్తి ఏకవచనం. అస్తు. సో కనే మనసి ప్రథమ విభక్తి ద్వివచనము, శ్రద్ధా ప్రతిఘాతే సప్తమ విభక్తి ఏకవచనం. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క అర్థం సమాసం చూడండి. కనే మనసి అంటే ఏంటి ఇక్కడ విడిది చెప్తున్నాం. కనేచ మనశ్చ సూత్రంలో కనే మనసులో రెండు పదాలు ఉన్నాయి మనకు. కనే ఒక పదం, మనస్సు ఒక పదం. కనేచ మనశ్చ కనే మనసి ఇది ఇతరేతర ఉంది సమాసం. కనే ఒక పదం, మనః ఒక పదం వచ్చింది. అందుకే కనేచ మనశ్చ కనే మనసి ఇతరేతర యోగ ద్వంద్వ. ఓకే. సో నెక్స్ట్ శ్రద్ధా ప్రతిఘాతే అంటే ఏమిటి అది చెప్తున్నాడు. ఇది చెప్తున్నాడు విగ్రహవాక్యం ద్వారా. శ్రద్ధాయా ప్రతిఘాత శ్రద్ధా ప్రతిఘాత. మనలో ఏదైనా శ్రద్ధ ఉందనుకోండి, ఒక్కోసారి శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుందండి వ్యక్తి మీద, వ్యక్తి విశేషం మీద. అంటే ప్రతిఘాతం కావడం అంటే దాంట్లో ఏదైనా వికారం కలగడం అంట, ఏదైనా అనుమానం సందేహం కలగడం అంట. అది శ్రద్ధకి ప్రతిఘాతం కలగడం. ఎవరి పట్ల అయితే శ్రద్ధ భక్తి ఉన్నాయో అవి ఏమవుతాయి, ఒక్కోసారి అనుమానం చేత ఏదో ఇంకొక ఏదో చూడటం వల్ల వారి పట్ల మనకు
ఏదైతే శ్రద్ధాభావన ఉండేదో ఆ శ్రద్ధాభావన ఉండేది. గురువుల పట్ల కావచ్చు, తల్లిదండ్రుల పట్ల కావచ్చు, ఇంకెవరి పట్ల కావచ్చు, స్నేహితుల పట్ల కావచ్చు, మనకు కొన్ని లక్షణాలు కనిపించాయి. ఓ ఇలా ఉన్నా అంటే ఇలా ఉండొచ్చేమో అని చెప్పి మనం ఏదో ఊహించుకుంటాం. యథార్థంగా చూడకపోయినా, యథార్థంగా అర్థం చేసుకోకపోయినా అనుమానం ద్వారా మనకే ఊహించుకునే కల్పన ద్వారా, ప్రత్యక్షంగా చూడలేదు, ఏదో పరోక్షంగా విన్నాము, పరోక్షంగా చూసాము, అది చూసిందే కళ్ళకు చూసిందే అది యథార్థం అనుకుందని ఒకసారి యథార్థం తెలిసిపోతే అన్ని అలా ఉంటాయని కాదు, యథార్థంగా తెలుసుకుని ఏదైనా మనం దాన్ని స్వీకరించాలి. యథార్థంగా చూడకుండా ఏది కూడా మనం గుడ్డిగా నమ్మకూడదు అనమాట. సరే, మొత్తం ఏదైతే శ్రద్ధ ప్రతిఘాత, మళ్ళీ ఏదైతే శ్రద్ధ ఉందో వాటికి ఆఘాతం కలగడం, శ్రద్ధ రుచి తక్కువ కావడం వ్యక్తి పట్ల, అది ఈ సందర్భాన్ని ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం శ్రద్ధ అనేది ఈ సందర్భాన్ని తీసుకుంటామట. చూడండి, శ్రద్ధాయా ప్రతిఘాత, శ్రద్ధకి ప్రతిఘాతం ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధా ప్రతిఘాత. శ్రద్ధలో న్యూనత్వం రావడం, అల్పత్వం రావడం, దాంట్లో ఏదైనా లోపం రావడం, అంటే శ్రద్ధ పట్ల కించిత్ ఏదైనా మనకు అరుచి అనేది ఉత్పన్నం కావడము. సో దాన్ని శ్రద్ధాయా ప్రతిఘాత, శ్రద్ధా ప్రతిఘాత. తస్మిన్ శ్రద్ధా ప్రతిఘాతే, ఇది షష్ఠి విభక్తిలో విడగొట్టాం కాబట్టి షష్ఠి తత్పురుష సమాస అని చెప్పుకున్నాం. ఎందుకంటే శ్రద్ధ స్త్రీలింగానే ఉంది. రమాయాహ ఆ విధంగా అంటే శ్రద్ధాయాహ ప్రతిఘాత, శ్రద్ధ యొక్క ప్రతిఘాతని శ్రద్ధా ప్రతిఘాతం అంటాం. అది షష్ఠి తత్పురుష సమాసంలో మనం చూసాం. అనువృత్తి గతి, క్రియాయోగే, నిపాత, ఈ 3 పదాలకి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు అర్థం చూడండి. కనే శబ్ద మనస్సు శబ్దశ్చ, కనే శబ్దం మరి మనస్సు అనేది మూల శబ్దం అంటే మనస్ శబ్దం అండి. కనే శబ్ద మనశ్శబ్దశ్చ క్రియాయోగి, అంటే కనే శబ్దానికి ధాతువుకు ముందు వచ్చింది అనుకోండి, లేదా మనశ్శబ్దం ధాతువుకు ముందు వచ్చింది అనుకోండి, ఆ సందర్భంలో కనే శబ్ద మనశ్శబ్దశ్చ క్రియాయోగే, అంటే క్రియాయోగంలో శ్రద్ధాయా ప్రతిఘాతే, అంటే ఎప్పుడైతే శ్రద్ధకి ప్రతిఘాతం కలుగుతుందో, ఆఘాతం కలుగుతుందో, లేదా తక్కువ లోపం అంటే కొంచెం సందేహం కలిగిందో, అంటే ఆఘాతం కలిగిందో, తో శ్రద్ధాయా ప్రతిఘాతే అర్థే గతి సంజకో నిపాత సంజకో భవతః. ద్వివచనం ఎందుకు ఇచ్చారు? గతి సంజకో నిపాత సంజకో, మొదటి గతి సంజకో నిపాత సంజకశ్చ భవతి అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి గతి సంజకో నిపాత సంజకో భవతః ఎందుకన్నారు? ఇక్కడ అక్కడ భవతి, ఇక్కడ భవతః. ఇక్కడ 2 శబ్దాలు ఉన్నాయి కాబట్టి, ఒకటి కనే శబ్దం, ఒకటి మనస్ శబ్దం, 2 శబ్దాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి గతి సంజ నిపాత సంజ కౌచ భవతః అని చెప్పి ద్వివచనంలో చెప్పుకున్నమాట. గతి సంజకౌ నిపాత సంజకౌచ భవతః, గతి సంజ నిపాత సంజ అని పేర్లు వస్తాయి. ఓకే, సో ఇది దీని యొక్క తాత్పర్యము. అస్తు, గతి సంజకో నిపాత సంజకౌచ భవతః. ఉదాహరణ ఏంటి చూడు, అదే పదాన్ని కనే హత్య, హన్ ధాతుకు ముందు కనే ఉపసర్గ ఈ పదం వచ్చిందన్నమాట. ఏంటి? క్రియాయోగంలో కాబట్టి హన్ ధాతుకి యోగంలో కనే శబ్దం ముందు పెట్టుకున్నాను. అందుకే కనే హత్య పయః పిబతి, కనే హత్య పయః పిబతి అంటే కనే హత్య పయః పిబతి అంటే మనసు నిండా పొట్ట నిండా పాలు తాగుతున్నాడు, అంటే కడుపు నిండంతా బాగా పాలు తాగేసామంట. అంటే మనసు ఉబ్బేంత వరకు ఆ పాలు బాగా సంపూర్ణంగా తాగాడు. దాన్ని కనే హత్య అంటే, హత్య అంటే ఇక్కడ నిందార్థంలో కాకుండా నింపే అర్థంలో, పొట్ట నింపే అర్థంలో, కడుపు నింపే అర్థంలో తీసుకున్నాను. ఇక్కడ కనే హత్య పయః పిబతి అంటే మన బతికే మనసుకు కావాల్సినంత, మనకు దాహం తిరిగినంత అంతవరకు పూర్తిగా సంపూర్ణంగా తాగాడు, పాలు తాగాడు. కనే హత్య పయః పిబతి. అదేవిధంగా మనోహత్య పయః పిబతి, మనోహత్య పయః పిబతి అని కూడా అదే అర్థం. అంటే నేను అంతవరకు తాగేసాయండి, నాకు మనసు నిండిపోయింది, ఇంకా మనసు జీ బతికాయ అంటే పూర్తిగా నాకు ఇంకా తినటానికి తాగటానికి ఇష్టం లేదన్నమాట, అంత తినేసామంట. అంటే ఇంకా తినటానికి మనసులో కొంచెం లేచి మాత్రం కూడా కోరిక లేదన్నమాట. ఎంత రుచికరమైన పదార్థం ఇచ్చినా ఇంకా మనసు పూర్తిగా దాంతో తృప్తి చెందిందన్నమాట. ఎవరు తృప్తి చెందిందో దాన్ని మనోహత్య పయః పిబతి, మనసు నిండా మనసు తృప్తి చెందిన వరకు పాలు తాగుతూ ఉన్నాడు. అదేవిధంగా కనే హత్య పయః పిబతి అని కూడా సేమ్ అదే విధంగా అర్థం వస్తుంది. కాబట్టి రూపంలో తేడా ఉంటుంది, శబ్దం యొక్క అర్థం ఒకే విధంగా ఉంటుంది. ఓకే, సో ఇదే క్రియాయోగంలో కనే హత్య పయః పిబతి, మనోహత్య పయః పిబతి అని ఇక్కడ చెప్పబడింది. तो श्रद्धा के प्रतिघात अर्थम लोग कने तथा मन शब्दों के क्रिया योग में गति और निपात संज्ञा होती है। कने हत्या पयः पिबति, मन बल के दूध पीता है। మనోహత్య పయః పిబతి, మన బతికే దూది పీత, రెండింటికి ఒకే అర్థం ఉంటుంది. కానీ కనే హత్య మనోహత్య అనేది 2 పదాలు భిన్న భిన్నంగా ఉంటాయి. కాబట్టి 2 మనకు సూత్రం తెలిస్తేనే కనే హత్య అంటే మనసు నిండా
తృప్తి చెందేందుకు పాలు తాగడం. మరి మనోహత్య పర్యాపిబతి దీని అర్థం మారిపోతుందా? అర్థం శబ్దం మారుతుంది కానీ శబ్ద భేదమే కానీ అర్థ భేదం లేదు. అది రెండు తెలిస్తే మనం అదే విధంగా అర్థం తీసుకుంటామంట. ఈ రకంగా మనం ఈ సూత్రము చెప్పుకున్నామండి. ఈ రెండు ఇక్కడ ఉదాహరణలో दूध उतना पीता है उसकी अच्छा इच्छा और पीने की नहीं रहती సో శ్రద్ధ का प्रतिघात अर्थ है. అంటే ఎంత శ్రద్ధ, ఇప్పుడు ఏదైనా ఒక మంచి పదార్థం, మంచి ఇష్టమైన పదార్థం, ఇష్టమైన ద్రవ్య పదార్థం తాగాలనిపిస్తుంది అనుకోండి, దానికి మళ్ళీ దాహం వేయంత వరకు, మళ్ళీ దాని పట్ల ఆసక్తి లేనంత వరకు తాగడం తినడం అనమాట. అట్లా మళ్ళీ ఆసక్తి వద్దు అనేంత వరకు తినడం తాగడం అయితే ఉందో దాన్ని అక్కడ శ్రద్ధకి ప్రతిఘాతం. ముందు తినాలి తాగాలి ఎంతైతే శ్రద్ధ ఉన్నదో ఆ శ్రద్ధ ఇప్పుడు లేదన్నమాట. బాగా కడుపుని తిన్న తర్వాత, కడుపుని తాగిన తర్వాత ఆ శ్రద్ధ మొదట్లో ఆ పదార్థాన్ని ద్రవ్యాన్ని తాగనంతసేపు ఏదైతే మనకు ఆకాంక్ష కోరిక ఉన్నదో, శ్రద్ధ ఉన్నదో, ఇప్పుడు ఆ శ్రద్ధకి ప్రతిఘాతం అయిపోయింది. అలా శ్రద్ధ యొక్క ప్రతిఘాతం ఎక్కడైతే ఉంటుందో అలాంటి అర్థంలోనే ఈ సూత్రం వచ్చేసి గతి సంజ నిపాసంజని పెడుతుంది. అది అదే విధంగా ఉదాహరణ ఇచ్చామట. అందుకే అతనికి ఎంతైతే తినాలి తాగాలి కోరిక ఉందో, ఇష్టం ఉందో, మళ్ళీ తింటాకి వద్దు అనేంత వరకు ఎవరైతే మనసు ఉండే కడుపు ఉండే తింటారో తాగుతారో అలాంటి మళ్ళీ శ్రద్ధ అనేది ఉండదు మన ఆ పదార్థం పట్ల, ఆ వస్తువు పట్ల. అంతవరకు దాన్ని శ్రద్ధక ప్రతిఘాతం అంటాడు. అంటే శ్రద్ధకి ప్రతిఘాతం అయ్యేంత వరకు ఏదో తింటం తాగడం చేస్తూ ఉంటుందో అలాంటి సందర్భంలో కనే మనిషి అనే శబ్దాలు నిపాత సంజకాలు, గతి సంజకాలుగా పేరు పెట్టబడతాయి అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ మనోహత్య పయ పిబతి, కనే హత్య పయ పిబతి. ఇక్కడ కూడా కేవలం హందాత్కి త్యాపతి అంటే ప్రకృతికి సమానంగా రూపసిద్ధి స్వరసిద్ధి చూసుకోవాలి. ఓకేనా? మిగిలినంత ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ కేవలం కనే హత్య పయ పిబతి, మనోహత్య పయ పిబతి. ఓకేనా? ఇక్కడ ధాతు స్వరం చేత ఉదాత్తము ధాతు స్వరం చేత ఉదాత్తమైనప్పుడు ఆ ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి స్వరితం పేరు పెట్టుకున్నాము. కాబట్టి ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా స్వరితం అని మనకు చిహ్నం కనిపిస్తుంది. మనోహత్యలో యాపైన స్వరితము, కనే హత్యలో యాపైన స్వరితం, వీటిలో సమానమైన స్వరం ఉంది. ఓకే, ఈ రకంగా ఈ సూత్రాన్ని కూడా మనం చెప్పుకున్నాము. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఓకే అండి, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి పురోవ్యయం. ఏంటండి? పురో అవ్యయం. పురః అవ్యయ పదము, అవ్యయం అవ్యయ పదం. ఇక్కడ పురః అనేది అవ్యయ పదము. సామాన్యంగా సూత్రం కూడా అవ్యయ పదం ఒక పదం వచ్చిన అవ్యయం ఇది ఇక్కడ పురః శబ్దంలో ఏ దానికైతే విభక్తి లింగము వచనం ఉండదు దాన్ని అవ్యయం అంటామండి. ఇక్కడ ఆ అవ్యయం కాకుండా అవ్యయం పదమే తీసుకుని శబ్దమే తీసుకున్నాం. ఇది మటుకు ప్రథమ విభక్తి ఏకవచనం నపుంసకలింగంలో ఉందన్నమాట. ఓకే, ఈ శబ్దం మీద ఆ శబ్దం మీద. పురః అవ్యయ పదము, సూత్రంలో అవ్యయం అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. అస్తు, అనువృత్తి గతి క్రియాయోగే నిపాతాకి అనువృత్తి పయనించి ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటి? అవ్యయం, అవ్యయం యత్ పురస్ శబ్ద, అవ్యయం యత్ పురస్ శబ్ద. ఈ పురశబ్దం అనేది ఏంటంటే ఆ సూత్రంలో పురః ఉంది కదా, అంటే పురస్ అనమాట. అవ్యయం అనే పురశబ్దం, అవ్యయం అనే యత్ పురస్ శబ్ద తస్య క్రియాయోగే గతి సంజ్ఞా నిపాత సంజ్ఞా చ భవతి. దానికి పురస్ అనే శబ్దానికి గతి సంజ్ఞ నిపాత సంజ్ఞని పెట్టుకుంటాము. ఓకేనా? సో అవ్యయం యత్ పురస్ శబ్ద, అవ్యయమైనటువంటి పురస్ శబ్దం ఉందో, అవ్యయం యత్ పురస్ శబ్ద తస్య క్రియాయోగ, క్రియా యొక్క యోగంలో గతి సంజ్ఞ నిపాత సంజ్ఞా చ భవతి. దానికి గతి సంజ్ఞ నిపాత సంజ్ఞని పేరు పెట్టబడుతుంది. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఏంటి? క్రియాయోగ ధాతు యొక్క యోగంలో పురస్ శబ్దం అనేది దానికి ఏమొస్తుంది? గతి అని లేదా నిపాత సంజ్ఞని పేరు పెట్టుకుంటాం. ఎక్కడ ఏ దానికైతే అవసరమో ఆ గతి ప్రయోజనం వల్ల గతి అని పేరు పెట్టుకుంటాం. నిపాతని పేరు పెట్టుకుని ఎలా ఏదైతే మనకు సిద్ధి కలుగుతుందో ఆ ప్రకారంగా దాని యొక్క ప్రయోజనం ప్రకారంగా మనకి ఏది కావాలంటే అది పెట్టుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ అవ్యయం యత్ పురస్ శబ్ద తస్య క్రియాయోగే గతి సంజ్ఞా నిపాత సంజ్ఞా చ భవతి అని చెప్పి ఈ సూత్రార్థం చెప్పుకున్నాం. సో అందుకే క్రియాయోగంలో పురస్ శబ్దం వచ్చిందన్నమాట. సో ఇక్కడ సేమ్ ప్రకృత్యా ప్రకృతం యత్ ప్రకృతికి
ప్రకారంగానే స్వరసిద్ధి చూసుకోవాలి. సో పురస్కృత్య రూపసిద్ధి కూడా అలాగే, స్వరసిద్ధి కూడా అలాగే. ఏమంటే పదం ఇక్కడ ప్రా ఉపసర్గ స్థానంలో పురస్ అనే శబ్దం వచ్చిందన్నమాట. ఓకే, పురస్ అనే అవ్యయ పదం వచ్చిందన్నమాట ఇక్కడ. సో పురస్కృత్య పురస్కృతం యత్ పురస్కరోతి. సో స్వరసిద్ధి పైన చెప్పిన విధంగా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రా స్థానంలో కేవలం పురస్ అనే అవ్యయ పదం పెట్టుకోవడమే భిన్నత్వం, మిగతా ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. అక్కడ స్వరసిద్ధి విధంగా చూసాము, అదే విధంగా ఉంటుంది. కృత్య ధాతు ఇక్కడ త్వా ప్రత్యయం వచ్చింది, మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. త్వా ప్రత్యయం లెప్పు పైన చెప్పిన విధంగానే కృ ధాతు చిత త్వా లెప్ వచ్చేసి కృత్య కృతం కరోతి మనకు సిద్ధిస్తాయి. అస్తు స్వరసిద్ధి కూడా పైన చెప్పిన విధంగానే ఉంటుంది. పురస్కృత్య అంటే పురస్కరించి, పురస్కృతం అంటే అదే అర్థం. పురస్కృతం పురస్కరోతి అంటే పురస్కరించి అంటే సత్కరించి, వారిని ఆదరించి అర్థం తీసుకుంటాం. అంటే పురస్కరించడం అంటే వారు సన్మానించడం, దాన్ని పురస్కరించడం అని చెప్పి చెప్పుకుంటాం. అస్తు ఇది పురోవ్యయం అనే సూత్రం కూడా మనం చెప్పుకున్నాం. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఆచార్య ఇక్కడ పురస్ అనేది ఈ సూత్రంతో పెట్టుకోవాలా ఆచార్య? అది అవ్యయ పురశబ్ద, అవ్యయమైనటువంటి ఏదైతే పురశ శబ్దం ఉందో ఆ శబ్దానికి క్రియాయోగంలో వచ్చినప్పుడు ఈ సూత్రం ప్రకారం అవ్యయ సంధ్య గత సంధ్య నిపాత సంధ్య పెట్టుకుంటారు. అలాగే. ఓకే, ఈ సూత్రం పురహ శబ్దంలో ముందు అనే అర్థంలో ఉంది కదండి. పురస్కృత్య అంటే ముందు చేశానే. అంటే ఆగే కర్త్య అంటే ముందు చేసి అంటే ఏ పని చేయడానికి ముందు ఉంటా అలాంటి అర్థం తీసుకుంటాం. ముందు చేసిన అర్థం వస్తుంది, అంటే ఏ పని చేయడానికి ముందు ఉంటాడు అనమాట, అలాంటి అర్థంలో. పురస్కృత్య అంటే ఎదురుగా ఉండేదాన్ని లక్ష్యం పెట్టుకొని, ఎదురుగా ఉండేదాన్ని లక్షించుకొని, లక్ష్యంగా పెట్టుకొని అలాగా. పురస్ అంటే ముందు, ఆ ముందు లక్ష్యం పెట్టుకుని మార్గాన్ని తయారు. పురస్ అంటే ముందు అని అర్థం. ముందు అంటే ఆగే అని తెలుగులో అంటాం, హిందీలో అంటాం. అదే ముందు ఉన్నదాన్ని లక్ష్యం పెట్టుకుని వెళ్ళడం, చేయడం, కర్మ చేయడం ఏదైనా కానీ. ఈ పురస్నే అవ్యయానికి ఈ సూత్రం ప్రకారంగా క్రియాకి ధాతు యోగం వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా గతి సంధ్య నిపాత సంధ్య పేరు పెట్టుకుంటాం. నిపాత సంధ్య పేరు పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ స్వరసిద్ధి కలుగుతుంది. అదే ముఖ్య స్వరసిద్ధి ప్రయోజనమే ఇక్కడ ముఖ్య ప్రయోజనం. ఓకేనా? ఓకే పార్వతి గారు, అర్థమైందండి? ఓకే, నెక్స్ట్ చూడండి. అస్తం చ, నెక్స్ట్ స్లైడ్ మార్చండి. అస్తం చ, అస్తం చ అంటే చూడండి 67వ సూత్రము. ఇది కూడా అవ్యయ పదమే. అక్కడ పురస్ అంటే ముందు అని చెప్పుకున్నప్పుడు అస్తం అంటే ఇది అస్తమించే సందర్భంలో ఉందన్నమాట. చూడండి, అస్తం అవ్యయ పదం, చ అవ్యయ పదం, రెండు అవ్యయ పదాలే. ఇది అది అవ్యయ పదము, అస్తం అనే పదం కూడా అవ్యయ పదం. అస్తం అవ్యయ పదం, చ అవ్యయ పదం. అనువృత్తి వచ్చేసి అవ్యయ పదంకి అనువృత్తి వస్తుంది. గతి క్రియాయోగికి పైన అనువృత్తి ఎలా వస్తుంది నిపాత. అర్థ చూడండి, అవ్యయం అవ్యయం అస్తం శబ్ద, అవ్యయం అస్తం శబ్ద గతి సంధ్యకో నిపాత సంధ్యకాశ్చ భవతి. అస్తం అనే అవ్యయ పదం ఏంటి? అస్తం ఒక పదం అండి. అదే ఏంటిది? అవ్యయం అన్నమాట. అస్తం అనే అవ్యయ పదము, దానికి నిపాత సంధ్య గతి సంధ్య పేరు పెట్టుకుంటాము. అస్తం అనే అవ్యయ పదానికి ఏం పేరు పెట్టుకుంటాం? గతి అని పేరు పెట్టుకుంటాం. నిపాత సంధ్యకాశ్చ భవతి, నిపాత సంధ్యకాశ్చ భవతి అని చెప్పి నిపాతము గతి అని పేరు పెట్టుకుంటాం. ఓకేనా? సో ఇవి ఈ సూత్రం యొక్క. అక్కడ పుర శబ్దానికి పురసిన అవ్యయ పదానికి గతి సంధ్య నిపాత సంధ్య అని పేరు పెట్టాము. ఇక్కడ హస్తం అనే పదానికి గతి సంధ్య నిపాత సంధ్య అని పేరు పెట్టుకుంటాం. అస్తం అనే పదానికి గతి సంధ్య నిపాత సంధ్య అని పేరు పెట్టుకుంటున్నాం. ఓకేనా? అది గమనించండి. అస్తం అంటే అస్తమించడం. ఓకేనా? ఇది కూడా అవ్యయ పదమే. పురస్ ఏ విధంగా అవ్యయ పదమో ఇది కూడా అవ్యయ పదమే. ఓకే, సో ఈ దీని యొక్క అర్థం చెప్పుకున్నాం. సో అస్తం గత్య సవిత పునరుదయతి. అస్తం గత్య సవిత అంటే సవిత సూర్యుడు అంటే అస్తమించిపోయి మళ్ళీ సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. అస్తం గత్య అస్తమించి, సవిత అంటే సూర్యుడు, పునరుదయతి పునః మళ్ళీ ఉదయిస్తాడు. అస్తం గతాని ధనాని. మళ్ళీ ఇక్కడ ఉదాహరణ అస్తం గతాని ధనాని అంటే అస్తమించిపోయే ధనాలు ఎవరికైతే వాని అస్తం గతాని ధనాని అని చెప్పి మనం తీసుకుంటాం ఇక్కడ.
అలాగే యద్ అస్తం గచ్చతి, ఏదైతే అస్తమించిపోయిందో అది. ఏది అస్తం గచ్చతి అంటే ఏదైతే అస్తమించిందో, అస్తమిస్తూ ఉన్నదో అది అనమాట. జో అస్తమిస్తున్నది అది తీసుకోవాలి. పునః ఉదయతి అంటే అస్తమించిన తర్వాత మళ్ళీ సూర్యుడు పునః ఉదయించినమాట, అది ఇక్కడ తీసుకోవాలి. అవి కూడా స్పష్టంగా ఉన్నాయి. ఉదయం అస్తమిస్తూనే మన పునః ఉదయం అనే ఉంటుంది, అంటే ఉదయించడం అనేది ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ అస్తం చెప్పాడు. అంటే మొత్తానికి అస్తం గత్యాలో గమ్ ధాతు అండి. గమ్ ధాతుకి ఇక్కడ ముందు అస్తం అనే అవ్యపదం చేర్చుకున్నాం. అవ్యపదం చేర్చుకున్న తర్వాత అంటే గతి సంజ్ఞ అవ్యపదం క్రియాయోగాన్ని పెట్టుకున్నాం అస్తం. దానికి ఈ ప్రకృతి సూత్రం ప్రకారంగా దానికి గతి సంజ్ఞ నిపాసం పేరు పెట్టుకుంటాం. గతి సంజ్ఞ నిపాసం పేరు పెట్టుకోవడం వల్ల స్వరసిద్ధి పైన చెప్పిన విధంగానే ప్రకృతం ప్రకృతికి సమానంగా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఓకేనా? సో గమ్ ధాతుకి త్వా లెప్ తీసుకొని యా తీసుకొచ్చాము, త్వా వచ్చింది, త్వాసం లెప్ వచ్చింది. తర్వాత ఆ గమ్ములో ఉండే మకారానికి లోపిస్తుంది చెప్పారా. గమ హన జన కన గసాం లోప కింగితేనంగి ప్రకారం ఇక్కడ గమ్ములో ఉండే మకారం వెళ్ళిపోతుంది. ఆచార్య ఇక్కడ ఈ సూత్రంలో ఉపదాక లోపం అని ఉంది ఆచార్య. గమ హన గన జన ఖన గసాం లోప కింగిత్య అనంగి ఉపదాకి లోపం చేస్తుంది. అవునాచార్య, ఉపదాకి లోపం చేస్తుంది. అవునాచార్య. గమ హన జన ఖన ఘస ఇత్యేతేషాం అంగానాం ఉపధాయాః లోపో భవతి అజాదౌ కింగితి అనంగి పర్తః. ఇక్కడ మకారం లోపం ఎలా చేస్తాము? సూత్రకాంత చెప్పరండి. అస్తం గత్య అనుదాత్తోపదేశ వనితి తనోత్యాదీనాం జలి కింగితి. దాని కింద సూత్రం ఉందా మళ్ళీ? లేదు ఆచార్య, ఇది చూస్తాను ఆచార్య ఒకసారి. అనుదాత్తోపదేశ వనిత తనోత్యాదీనా అదే ఆచార్య. అందులో అనునాసిక లోపం ఉంది ఆచార్య. అన్నాసిక లోపం అది. అనుదాత్తోపదేశానాం అనునాసాం లోప కింగితి అనంగి. కింగితి కితి పెద్ద కింగితి ఆచార్య. ఇందులో అనంగి లేదు. రెండు ఉంటాయి చూడండి. అక్కడ పైన చక్క అనువదితో వస్తుంది, అంటే ఉపదాకి లోపం అవుతుంది, లేదంటే అంతిమం కూడా లోపం కావచ్చు ఓసారి. ఇక్కడ ఆచార్య అనుదాత్తోపదేశానాం అనునాసికాంతానాం వనతేః తనోత్యాదీనాం చ అంగానాం జలాదౌ కింగితి ప్రత్యయ పరతః అనునాసికస్య లోపో భవతి అన్నారు ఆచార్య. ఇది కాదండి అన్నాసిక. అన్నాసిక కరెక్టే కదా. గమ్ దాతో ఇదే ఆచార్య, అన్నాసిక ఇదే వస్తుంది కరెక్ట్. ఇది పైన కూడా అవ్యయం మనకి ముందు పదం ఏంటి? లో ఇది కాదండి. పురస్కృత్య మనకి ఇబ్బంది లేదు, అది పూర్తిగా ఉంది. మనకి అభిప్రాయం పూర్తిగా ఉంది. పురస్కరోతి పురస్కృత్య దాంట్లో ఏం లేదు. సో ఇక్కడ ఈ సూత్రం ప్రకారం వస్తుందండి. ఓకేనా? ఇక్కడ అంతః శబ్దంలో అంతర్ శబ్దం ఉంది కదా, అంతర్ శబ్దంలో ఇది అలాగే విషయం ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు. అంతర్ శబ్దం పూర్తిగా ఉంది. సో ఇక్కడ అనుదాత్తోపదేశ వనితి అన్నాసిక కాబట్టి కింగిది పక్కన ఉంది. ఈ సూత్రం ప్రకారం అన్నాసిక వలన లోపం అవుతుంది. ఓకేనా? వస్తుంది. స్పష్టమైంది కదా? అందరికి అర్థమైందండి. గమ్ములో ఉండే మకార అన్నాసిక కాబట్టి అనుదాత్తోపదేశ వనితి తనోత్యాయం జలి కింగితి ప్రకారంగా ఇక్కడ అన్నాసిక లోపం అవుతుంది. ఓకే. అదేవిధంగా రూపసిద్ధి సేమ్ అదే విధంగా పైన చెప్పిన విధంగానే ఉంటుంది. స్వరసిద్ధి రూపసిద్ధి కాదు, స్వరసిద్ధి పైన చెప్పిన విధంగానే ఉంటుంది. ఇక్కడ అస్తం గత అని ఇక్కడ ఏమంటే బహుశులు జస్ట్ తీసుకున్నాం. జస్ట్ అనే శ్రీ వచ్చింది, తర్వాత శ్రీ సర్వనామస్థానం ప్రకారంగా ఈ రకం అస్తం గత అనే రూపసిద్ధి కూడా వస్తుంది మనకు. స్వరాన్ని గమనించండి. ఇక్కడ అస్తం అనే క్రియాయోగంలో గత అనే క్రియాపదానికి ముందు అస్తం గత అస్తమించిపోయాయి ధనాన్ని ఎవరికైతే అలాంటి అర్థం ఉంది. సో అస్తం అనే పదానికి ఇక్కడ అవ్యయ సంజ్ఞాన్ని దర్శనే పేరు పెట్టుకోవడం వల్ల మనకు స్వరసిద్ధి కలిగింది. ఆ స్వరసిద్ధి మనం ముఖ్యం. అది పైన చెప్పిన విధంగానే సేమ్ ఒకే విధంగా ఉంటుంది. అస్తు. ఇంకా నెక్స్ట్ సూత్రం వచ్చేసి అచ్చ గత్యర్థ వదేషు.
అచ్చ గత్యర్థ వదేషు. అచ్చ అవ్యయపదము గత్యర్థ వదేషు సప్తమి విభక్తి బహువచనం. సప్తమి విభక్తి బహువచనం. ఓకేనా? సూత్రంలో ఉండే పదాన్ని మనం చదువుకుంటాం. అచ్చ అవ్యయపదము గత్యర్థ వదేషు సప్తమి విభక్తి బహువచనం. సమాసం ఏంటి? సమాస గతి అర్థో ఏషాంతే గత్యర్థాః. గతి యొక్క అర్థం ఉంది ఏ శబ్దాలకైతే లేదా ఏ ధాతువులకైతే దాన్ని గత్యర్థాః. అంటే గతి అర్థాన్ని ఇచ్చిన శబ్దాలే ధాతులు, కానీ గత్యర్థాః అంటే గతి అర్థాన్ని ఇచ్చిన శబ్దాలు కావచ్చు, ధాతులు కావచ్చు. గతి అంటే జ్ఞాన గమన ప్రాప్తిని గతి అంటాం. గతికి 3 అర్థాలు: జ్ఞానము, జ్ఞానము, గమనము, ప్రాప్తి. అంటే గతిని ఇచ్చేటువంటి, కదలిక ఇచ్చేటువంటి. ఓకే, ఇలాంటి అర్థంలో గతి అర్థో ఏషాం, గతి అర్థం ఉంది ఏ శబ్దాలకైతే ఏ ధాతులకైతే, ఏషాం ధాతునం ఏషాం శబ్దానం తే అవి గత్యర్థాః, గతి అర్థాన్ని ఇచ్చేటువంటి చెప్పి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ గత్యర్థాన్ని మళ్ళా ఇంకో రకం చేస్తున్నాం. గత్యర్థాః అని చెప్పి గత్యర్థాశ్చ వదశ్చ, మళ్ళీ వద శబ్దంతో కలిపి చెప్పుకున్నాం సమాసం. గత్యర్థాశ్చ వదశ్చ రెండు కలిపితే గత్యర్థ వదాః. గత్యర్థాశ్చ వదశ్చ గత్యర్థ వదాః. తేషు గత్యర్థ వదేషు, తేషు కేషు తేషు గత్యర్థ వదేషు, వాటి నుంచి వదేషు గతి అర్థాన్ని వదే గత్యర్థ వదేషు అని చెప్పి చెప్పుకుంటాం. ఓకే, గత్యర్థ వదేషు ఇది మనం విగ్రహవాక్యం ద్వారా ఈ పదం ఇలా విడగొట్టుకున్నాము. ఇది బహురీ గర్భ ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. బహురీ గర్భ ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని యొక్క అర్థం అవ్యయం గతి క్రియాయోగే నిపాతః. ఇవన్నీ కూడా అనువృత్తి పైనుంచి చెప్పు వస్తున్నాయి. దీని యొక్క అర్థం చూడండి. అవ్యయం 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 అచ్చ కదా, అవ్యయం అచ్చబ్దో ఈ అవ్యయం అంటే అచ్చ అనేది అవ్యయం అంట. అచ్చ శబ్దం, అచ్చ శబ్దం అవ్యయం. ఏది? అందుకే అవ్యయం అచ్చ శబ్దో, అవ్యయం యుక్తమైన అచ్చ శబ్దం అయితే ఉందో అవ్యయం అచ్చ శబ్దో గత్యర్థక ధాతునాం అంటే గతి అర్థించే ధాతులు, వద ధాతోశ్చ ఇంకా వద ధాతు అయితే ఉందో వద ధాతోశ్చ యోగే, వద ధాతు యొక్క యోగంలో గతి సంజ్ఞకో నిపాత సంజ్ఞకాశ్చ భవంతి. గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ ప్రతిపెట్టబడతాయి. గతి సంజ్ఞకో నిపాత సంజ్ఞకాశ్చ భవతి. దాని గతి సంజ్ఞాలు నిపాత సంజ్ఞ ప్రతిపెట్టబడుతుంది. ఓకేనా? సో అవ్యయం అచ్చ శబ్దో గత్యర్థక ధాతూనాం వద ధాతోశ్చ యోగే గతి సంజ్ఞకో నిపాత సంజ్ఞకాశ్చ భవతి అని చెప్పి మనకు ఇది ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. అంటే అచ్చ అనే శబ్దం అనేది అవ్యయం అండి. ఈ అచ్చ అనే శబ్దం ఏ క్రియాకి యోగంలో వచ్చు, క్రియాపదానికి యోగం అంటే ధాతు కావచ్చు, శబ్దం యొక్క క్రియాపదం కావచ్చు, ఏదైనా కావచ్చు. క్రియాయోగంలో ఏమొస్తుంది? అవ్యయం అచ్చ శబ్దో గత్యర్థక ధాతునం వద ధాతు అన్ని ధాతులు గతి అర్థాన్ని ధాతులకు యోగంలో ఏదో వద ధాతు, ఈ రెండు ధాతులే గతి అర్థాన్ని ధాతులు కానీ లేదా వద ధాతులు కానీ ఈ ధాతు యొక్క యోగంలోనే ఏమవుతుంది? గతి సంజ్ఞ నిపాత సంజ్ఞకాశ్చ భవతి. పైన చెప్పిన విధంగా అస్తంచ అనేది ఎటువంటి ధాతు అయినా సరే ఆ క్రియా ధాతునకు యోగంలో ఈ అస్త శబ్దం వచ్చింది అనుకోండి, అన్నిటికీ గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ వస్తుంది. ఇక్కడ మాత్రము అచ్చ శబ్దం అనేది కేవలము వద్ధాతుకు కానీ గతి అర్థాన్ని ధాతులకు మాత్రమే సందర్భంలో మాత్రమే గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టబడుతుంది. ఓకేనా? సో అచ్చ అనే శబ్దానికి గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ వద్ధాతులు మాత్రమే అక్కడ బంధించబడింది అన్నమాట. ఈ రెండు ధాతుల యొక్క యోగంలో మాత్రమే దీనికి గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు వస్తుంది. ఓకే, సో అదే విధంగా అర్థం చెప్పారు ఇక్కడ. సో అవ్యయం అచ్చ శబ్దో గత్యర్థక ధాతునం వద ధాతోశ్చ యోగే, గతి అర్థ ధాతుల యోగంలో వద ధాతోశ్చ వద ధాతు యొక్క యోగంలో గతి సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి. గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టబడుతుంది. ఓకే, అస్తు. ఇప్పుడు ఉదాహరణ చూడండి. అదేవిధంగా అచ్చగత్య, అచ్చగతం, ఏది అచ్చగచ్చంతి, అచ్చోద్య, అచ్చోదితం, ఏది అచ్చవదతి. అంటే ఒకసారి గమ్ ధాతుకి ముందు అచ్చ అనే అవ్యపదం తీసుకున్నాము, అప్పుడు తీసుకుని అచ్చ గత్య గతం గచ్చతి అనే మొత్తం 3 రూపాయలు చూసాము స్వరసిద్ధి. అలాగే వద్ధాతుకి సంప్రసారం చేస్తే ఉద్ది అయిపోతుంది. వద్ధాతుకే సంప్రసారం చేస్తే ఉద్ది అయిపోతుంది. ఎందుకంటే కిత్ ప్రత్యయం పక్కన ఉంటే యా ప్రత్యయం కదా, అప్పుడు ఏమవుతుంది? దానికి
ఈజ్ఞన సంప్రసారణం ప్రకారంగా సంప్రసారం అయిపోయింది కాబట్టి ఊ వచ్చింది అన్నమాట. ఓకేనా? సో ఊ వచ్చింది కాబట్టి సంప్రసారం అంటే విజ్ఞాన సంప్రసారం అంటే ఏమిటి? వే సూత్రం వచ్చేసి ఏదే సూత్రము యజాదిగణంలో వచ్చి స్వపి యజాదినాం కృతి. ఓకే, వచ్చి స్వపి యజాదినాం కృతి ప్రకారం సంప్రసారం అవుతుంది. ఓకేనా? సో ఆ సూత్రంగా సంప్రసారం అయినప్పుడు సంప్రసారం అంటే ఏమిటంటే యజ్ఞ సంప్రసారం ప్రకారంగా ఇక్కడ వదిలో ఉండే వకాలకి సంప్రసారం చేస్తే ఊ వచ్చిందన్నమాట. అందుకే ఊ అచ్చాలో ఉండే ఆ రెండింటి మధ్య గుణసంధి చేస్తే అచ్చోద్య అయిపోయింది. ఓకేనా? అదేవిధంగా అచ్చోదితం, యత్ అచ్చ వదతి, ఇవి 3 రూపాలు మనకు ప్రకృత్యా ప్రకృతం ప్రకృతికి సమానంగానే ఇక్కడ కూడా మనం స్వరసిద్ధి అదే విధంగా చూసుకోవాలి. ఓకేనా? సో అక్కడ ప్రాణానికి దానికి గతిసంధ్య చెప్పి పెట్టాము. ఇక్కడ అచ్చ అనే పదానికి గతిసంధ్య నిపాసంధ్య చెప్పి పెట్టాం. నిపాసంధ్య గతిసంధ్య యొక్క ప్రయోగం పైన చెప్పిన విధంగా ఇక్కడ సేమ్ అదే విధంగా తీసుకోవాలి. అక్కడ ప్రాణి ఒకటే స్వరం ఉంది కాబట్టి అనుదాత్తం తీసుకున్నాము. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఆది తీసుకుంటాం. ఆది అనుదాత్తము లేదా అంతు అనుదాత్తం లేదా మొత్తం అనుదాత్తాలు కానీ మొత్తం ఉదాత్తాలు కానీ తీసుకుంటాను. అంటే మొత్తం ఆది ఉదాత్తం అవుతుంది. ఓకేనా? సో ఈ రకంగా మనం వీటి యొక్క స్వరసిద్ధి కూడా సేమ్ పైన చెప్పిన విధంగా తీసుకోవాలి. సో ముఖ్య సూత్రం యొక్క అభిప్రాయం ఏంటి? గతి అర్థాన్ని ధాతులతోటి బద్ధాతులతోటి యోగంలో అచ్చ శబ్దము నిపాసంధ్య గతి సంధ్య అని పేరు పెట్టబడుతుంది. పేరు పెట్టిన దానికి యొక్క అర్థం ఈ విధంగా ఉంటుందని చెప్పి మనం చూసాం. ఏ రకంగా అంటే సామ్నే అచ్చోద్య అంటే ఎదురుగా చెప్పి, అచ్చ ఉద్య వద్దాతు చెప్పి అర్థం. అచ్చోద్య అంటే బాగా చెప్పి, అంటే ఎదురుగా చెప్పి, వెనక వైపు చెప్పుకున్నా ఎదురుగా చెప్పడం అంట. అచ్చోదితం అచ్చవదతి సేమ్ అదే విధంగా. అచ్చంగత్య అంటే అచ్చంగత్య అంటే ఇక్కడ ఎదురుగా వచ్చి, అక్కడ అచ్చోద్య అంటే ఎదురుగా చెప్పి, అచ్చం గత్య అంటే ఎదురుగా వచ్చి వెళ్ళడం అన్నమాట. ఎదురుగా వచ్చి అని అర్థం అవుతున్నాం. సో ఇది దీని యొక్క అభిప్రాయము. కేవలము ఇక్కడ వచ్చి స్వపి యజాదినం కృతి ప్రకారం సంప్రసారం అవుతుంది. అందుకే వదిలో ఉండే వకాలం ఊ చేస్తే ఊ ప్లస్ ఆద్గుణ ప్రకారం గుణం చేస్తే అచ్చోద్య అయిపోయింది. అలాగే అచ్చం గతంలో మాత్రము ఇక్కడ గమ్ ధాతులో ఉండే మకారానికి అనుదాత్తోపదేశ వనతి తనోత్యాధీనాం జలి కింగితి ప్రకారంగా ఇక్కడ అన్నాసికి వలన మకారం లోపం చేస్తాము. అందుకే అచ్చం గతం అచ్చోదితం అనే రూపాలు మనకు కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ అచ్చగత్యాలో మాత్రము వాల్యపి ప్రకారంగా అన్నాసిక లోపం అవుతుంది. అచ్చగత్యాలో మాత్రము అనునాసిక లోపము వాల్యపి ప్రకారం. ఎందుకంటే సమాన కర్తృక పూర్వకాల త్వా తెచ్చుకున్నాము. త్వా తెచ్చుకున్న తర్వాత త్వాస లెప్పు వచ్చింది అన్నమాట. లెప్పు వచ్చింది కాబట్టి లెప్పు సందర్భంలో ఈ సూత్రం ప్రకారంగా దానికి అనునాసిక లోపం చేసుకుంటాం. మామూలుగా అయితే అనుదాత్తోపదేశ వనితి తనోత్యాదినాం జలి కింగితి ప్రకారంగా లోపం అయిపోతుంది. కానీ ఈ సూత్రం ప్రకారంగా వాల్యపి ప్రకారంగా లెప్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఇక్కడ గమ్ములో ఉండే మకానికి లోపం చేసుకున్నామండి. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. పరిస్థితి సేమ్ పైన చెప్పిన విధంగా చూసుకోండి. అస్తు. నెక్స్ట్ చెప్పాను కదా అచ్చగత్తి అంటే ముందుకు వచ్చి, అచ్చగత్తి అని చెప్పాను ఎదురుగా వచ్చి, ఎదురుగా వచ్చి అని అర్థం తీసుకోవాలి. అస్తు. ఓకేనా? ఎదురుగా వచ్చి ఎదురుగా చెప్పి అలా అర్థం తీసుకుంటాము. నెక్స్ట్ సూత్రం చూడండి. అదోనుపదేశే ఏంటండి? ఇవన్నీ కూడా ఇక్కడ గతిసంధ్యక నిపాసంధ్య పెట్టిన ముఖ్యంగా మనకి ఏం లాభం కలుగుతుంది? స్వరసిద్ధి ముఖ్యం అని అన్నిట్లో. ఇక్కడ ఏంటి? స్వరసిద్ధి ముఖ్య ప్రయోజనము. స్వరసిద్ధి కోసం ఇక్కడ గతిసంధ్య నిపాసంధ్య పెట్టుకుంటాం. ఓకేనా? అది గమనించండి. స్వరమే ప్రధానం, ముఖ్యంగా రూపసిద్ధి కన్నా స్వర ప్రధానం. నెక్స్ట్ చూడండి. అదోనుపదేశే ఏంటండి? అదోనుపదేశే ఏ ఉపదేశే? అదోనుపదేశే. చూడండి. అదహ అదహ ప్రథమ విభక్తి ఏకవచనం. ఏంటండి? అదహ ప్రథమ విభక్తి ఏకవచనము. అనుపదేశే అనుపదేశే సప్తమి విభక్తి ఏకవచనం. అనుపదేశ సప్తమి విభక్తి ఏకవచనం. అనుపదేశ అనే పదాన్ని విగ్రహాన్ని చెప్తున్నారు. నా ఉపదేశ అనుపదేశ ఏంటిది? నా ఉపదేశ అనుపదేశ తస్మిన్ అనుపదేశే
నా ఉపదేశ అనుపదేశ తస్మిన్ అనుపదేశే న్యాయ తత్పురుష సమాసం అంట. ఓకేనా, ఉపదేశం ఎక్కడ లేదని అనుపదేశం అండి. నా ఉపదేశ అనుపదేశ న్యాయ తత్పురుష సమాస. అర్థ చూడండి, గతి క్రియాయోగే నిపాతాకి 3 పదాలకి అనువృత్తి ఎలా పైనుంచి వస్తుంది. దీని యొక్క అర్థం వచ్చేసి అనుపదేశే అదహ శబ్దం సర్వనామ శబ్దం అండి. అదహ అము అసౌ అము అమి అని చెప్తాదా, అధ శబ్దానికి అదహ శబ్దం అండి. అనుపదేశే అదహ శబ్ద, అదహ అనే శబ్దం. అదహ శబ్ద క్రియాయోగి గతి సంధ్యకో నిపాత కాష్ట భవతి. ఎంత సింపుల్ గా ఉందో. అనుపదేశంలో అంటే ఉపదేశం ఎక్కడ లేదో అటువంటి సందర్భంలో అటువంటి విషయంలో అదహ శబ్దం అనేది క్రియాయోగంలో గతి సంధ్యకో నిపాత సంధ్య కాష్ట భవతి. గతి సంధ్య నిపాత సంధ్య పేరు పెట్టబడుతుంది. ఎక్కడ క్రియాయోగంలో. అది ఇక్కడ చెప్పే శబ్దాలే ఉంటాయండి. ఈ శబ్దాలు కాకుండా ఏ విధానం అంటారు. వాస్తవంగా మన శాస్త్రార్థం చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం విశేషంగా తీసుకోబడ్డాయంటే దీని ప్రకారంగా ఏ వ్యాకరణం ఏ శ్లోకం అన్ని దీని ప్రకారంగా ఉంటాయండి. ఓకేనా, చూడండి. అందుకే అదహ కృత్య, అదహ అనే పదానికి ధాతు యోగంలో ఉపయోగించినప్పుడు గతి సంధ్య నిపాత సంధ్య పెట్టుకుంటాం. గతి సంధ్య నిపాత యొక్క ప్రయోజనం కేవలము స్వరసిద్ధే ప్రయోజనం. ఇక్కడ చూడండి, అదహ కృత్య అదహ కృతం యద్ అదహ కరోతి సేమ్ ప్రకృతం యద్ ప్రకృతిలో స్వరసిద్ధి రూపసిద్ధి విధంగా చెప్పిన సేమ్ అదే విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ అనుపదేశ స్థితి ఉండాలి. అంటే కిసీకి కహి ఉయి బాతుకో ఉపదేశం అంటే ఏదైనా చెప్పినటువంటి వచనానికి ఉపదేశం అన్నమాట. అంటే ఏదైనా ఒక గురువు ద్వారా ఉపదేశం విని వచ్చాము, ఆ విన్నది మనం ఇతరులు చెప్తున్నాం అంట, అది ఉపదేశం అంట. అంటే యువతలు చెప్పింది మనం విన్నాం, అది ఉపదేశం. అంటే ఎవరికైనా చెప్పేటువంటి వచనం అయితే ఉందని ఉపదేశం అంటాము, ఇతరులకు చెప్పేటువంటి వచనం అయితే ఉందని ఉపదేశం అంటామంట. ఓకేనా, సో అటువంటి ఉపదేశ విషయం లేకుంటే గినా అనుపదేశం చెప్పాము. అటువంటి ఉపదేశ విషయం లేకుంటే గినా ఏమవుతుంది, ఉపదేశం కాకుండా స్వయంగా ఆలోచించినప్పుడు అది అనుపదేశం అంట. ఎవరు ఉపదేశించలేదు, ఎవరు చెప్పలేదు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పలేదు, ఈ విధంగా చెప్పలేదు. స్వయంగా అనుభవం ద్వారా ఎవరైతే ఆలోచిస్తున్నారో అది అనుపదేశం అంట. అది ఉపదేశం ద్వారా వచ్చింది కాదు, స్వయం ద్వారా వచ్చిన స్వయం అతని జ్ఞానంలో ఉత్పన్నమైంది, అది అనుపదేశం అంట. మొత్తానికి ఇతరుల ద్వారా చెప్పబడింది, స్వయం తన బుద్ధులు చేసింది అనుపదేశం. అటువంటి సందర్భంలో ఇక్కడ అదహ శబ్దానికి అదహ అనే శబ్దానికి ఏమొస్తుంది, క్రియాయోగంలో గతి సంధ్య నిపాత సంధ్య అని పేరు వస్తుంది. సో గతి సంధ్య నిపాత సంధ్య పేరు పెట్టిన ఒకే ప్రయోజనము, స్వరసిద్ధి ప్రయోజనం. ఓకేనా, అదహ కృత్య అంటే స్వయం విచారించి. అనుపదేశం అంటే ఎవరు ఉపదేశించలేదు, స్వయం తనకే తను విచారించి పనిచేస్తున్నామట. అంటే అనుపదేశాన్ని ఉపదేశం చెప్పబడింది అంటే స్వయంగా తనకే తను విచారిస్తున్నాడు అని అర్థం తీసుకోవాలి. అస్తు. సో ఇది ఇక్కడ అదహ అనే శబ్దానికి మనం గతి సంధ్య నిపాత సంధ్య పేరు పెట్టుకున్నాం. పైన అచ్చ శబ్దానికి గతి సంధ్య నిపాత సంధ్య పేరు పెట్టుకున్నాము. తర్వాత అస్తం పదానికి అంతకన్నా ముందు పుల శబ్దానికి గతి సంధ్య నిపాత సంధ్య పేరు పెట్టుకున్నాము. సో అన్నిటిలో స్వరసిద్ధి ముఖ్య ప్రయోజనం. ఇక్కడ కూడా అదే స్వరసిద్ధి ప్రయోజనము సేమ్ అదే విధంగా ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి తిరోంతర్ధౌ. ఏంటండి తిరోంతర్ధౌ? తిరోంతర్ధౌ. ఓకేనా, చూడండి స్లైడ్ మార్చండి. తిరోంతర్ధౌ. తిరోంతర్ధం తిరహ అవ్యయ పదము, అంతర్ధౌ సప్తమి భక్తి ఏకవచనం అంట. అంటే అంతర్ధౌ సప్తమి భక్తి ఏకవచనం. చూడండి ఇక్కడ తిరహ అవ్యయ పదము, అంతర్ధౌ సప్తమి భక్తి ఏకవచనము. సప్తమి భక్తి ఏకవచనం. అనువృత్తి పైనుంచి గతి క్రియాయోగే నిపాతాకి అనువృత్తి పైన చెప్పిన విధంగానే ఇక్కడ చూసుకోవాలి. చూడండి ఇక్కడ అర్థం చూ. తిరోంతర్ధౌ తిరహ అవ్యయ పదము, అంతర్ధౌ సప్తమి భక్తి ఏకవచనం. అనువృత్తి ఏంటి, గతి క్రియాయోగే నిపాతాకి అనువృత్తి వస్తుంది. నెక్స్ట్ అర్థ చూడండి. అంతర్ధం అంటే ఏమిటి, వ్యవధానే అర్థే. అంటే వ్యవధాన అర్థం ఏంటి, వ్యవధానం అంటే అడ్డంగా ఏదైనా అడ్డుగా ఉండేటప్పుడు రెండింటికి మధ్య ఏదైనా అడ్డు కూడా, రెండింటికి మధ్య అడ్డు కూడా అంటే తెర ఏదైనా
పరద లాంటి ఏదో ఒకటి మనకు మధ్యలో వ్యవధానం అయితే ఉందో దాన్ని అంతర్ధం అంటాం. అర్థమైందా? అంతర్ధం అంటే వ్యవధానం అంటే అడ్డుగోడ అంటే అడ్డు పరద ఏదైనా కావచ్చు. మనకి మన ఇద్దరి మధ్య రెండింటికి ఏదైనా వ్యవధానం ఉందో అడ్డంగా ఉందో దాన్ని అంతర్ధవ శబ్దం చెప్తాం. అదే దాన్ని ఇంకా ఓపెన్ చేసి అంతర్ధం అంటే వ్యవధానం అంటే మధ్య గ్యాప్ లేకుండా. వ్యవధానే అర్థే అంటే వ్యవధాన అంతర్ధం అంటే వ్యవధాన అర్థంలో. తిరహ శబ్ద అంటే వ్యవధానం అంటే వేరుగా ఉంది, వ్యవధానంగా ఉంది అంటే అడ్డంగా ఉంది అనే అర్థంలో. అంటే ఇద్దరి మధ్య ఒక అడ్డు కూడా ఉంది, ఇద్దరి మధ్య ఏదైనా పరద అడ్డుగా ఉంది అలాంటి అర్థంలో. వ్యవధానే అర్థే తిరహ శబ్ద క్రియాయోగే గతి సంజ్ఞకో నిపాత సంజ్ఞకాశ్చ భవతి. తిరహ అనే శబ్దానికి గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా ఉండాలి? వ్యవధాన అర్థంలో. అంతర్ధం వ్యవధాన అర్థంలో ఉంటేనే అలా వస్తుంది. ఓకేనా? వ్యవధాన అర్థంలో ఉంటేనే ఇలా క్రియాయోగంలో గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు వస్తుంది. ఓకేనా? గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు వస్తున్నాం అంట. సో అదే విధంగా ఇక్కడ తిరోభూయ తిరోభూతం యత్ తిరో భవతి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే సిద్ధి కాదు. ఇక్కడ అక్కడ వరకు మనం ప్రకృతిలో ఒక కృధాతు తీసుకున్నాం, ఇక్కడ భవతి రూపం తీసుకున్నామండి. ఓకేనా? భూయాలు భూధాతుకి త్వాల్ చెప్పు వస్తుంది, అప్పుడు భూయా తయారు అవుతుంది. అదే భూతంలో ఇక్కడ భూధాతుకి గుణ భూతం భూ నిష్ట తాపత్యం భూత సు అమ్మ తెచ్చుకుని అమి పూర్వ భూతం. అలాగే భవతి రూప సిద్ధి భూ షప్పు తిప్పు భవతి రూపం సిద్ధి మనకు సహజంగా వచ్చేస్తుంది. సో ఇది రూపసిద్ధి సామాన్యంగానే ఉంది, కాదు స్వరసిద్ధి సేమ్ పైన చెప్పిన విధంగానే ఉంటుంది అన్నమాట. ఓకే? ఇక్కడ ప్రకృతం ప్రకృతిలో విధంగా ప్రాకి మనం గతిసంజ పేరు పెట్టుకున్నాం. ఇక్కడ తిరహాని శబ్దానికి గతి సంజయ్ పేరు పెట్టుకుంటాం. ఓకేనా? తిరహాని శబ్దానికి గతి సంజయ్ పేరు పెట్టుకుంటాము. ఓకేనా? సో ఇలా గతి సంజయ్ పేరు పెట్టుకోవడం వలన మనకు స్వర ప్రయోజనం మనకు ముందు చెప్పిన విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. తిరోభూయ తిరోభూతం యత్ తిరో భవతి అంటే తిరోభూయ అంటే దాక్కోవడం. తిరహ అంటే వ్యవధానంగా అంటే అంటే ఒక దాక్కుంటున్నాం, దాక్కోవడం చెప్పుకోవచ్చు, వ్యవధానం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ఇప్పుడు అధ్యాపకుని చూసి విద్యార్థి భయపడుతుంటారు, ఎందుకు దాక్కుంటుంటారు ఏం అడుగుతా అని చెప్పి. అలాగే దొంగవాడిని చూసి పోలీసు చూసి దొంగవాడిని దాక్కోవడం అన్నమాట. అలాగా ఎవరిని చూసి అయితే మనం దాక్కొని ఇష్టపడతామో, ఎవరిని చూసి అయితే అడ్డుగా ఉండాలనుకుంటాం అంటే వ్యవధానంగా ఉండాలనుకుంటాం అంటే ఎవరికి కనిపించకుండా ఉండాలనుకుంటాం, అది ఇక్కడ అర్థం తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? అడ్డుగా లేదంటే చిప్క దాక్కొని అని అర్థం తీసుకోవచ్చు. అంతర్ధం అంటే దాక్కొని కనిపించకుండా ఉండి అలా అర్థం తీసుకోవాలి. సో అదే విధంగా తిరోభూతం తిరోభవతి ఇవన్నిటికీ ఉదాహరణ ఒకే విధంగా. మొత్తానికి తిరోభూయ అంటే దాక్కొని అర్థం, తిరోభూయ అంటే కనిపించకుండా ఉండి అనే అర్థంలో మూడింటికి ఒకే విధమైన అర్థం వస్తుంది. ఇది 71వ సూత్రము. ఇంకొక సూత్రం మహోదయ, ఈ తిరహ అంటే ఏమని, అది అవయవం కదండి, ఏమని అర్థం వస్తుంది? తిరోభూయ అంటే దాక్కొని, అంటే భూయ కలిసినప్పుడు దాక్కుని వస్తుంది. తిరహ అనే దాని గురించి అవ్యయం దాన్నే సంకేతిస్తుంది. తిరోభూయ మొత్తం పదం కలిసి అర్థాన్ని ఇస్తుంది. దాక్కొని ఇప్పుడు తిరస్కరించారు అని అంటారు కదా, తిరస్కరణకు గురైంది అన్నప్పుడు కూడా తిర అనేది వాడుతున్నారు. తిరస్కృత్య తిరోభూయ అని చెప్పుకుంటాం. తిరస్కరించడం శబ్దం ఉంది, అక్కడ వేరే క్రియాయోగం అవుతుంది కదా, దానికి అర్థం మారిపోతుంది. ఇక్కడ ఈ సందర్భంలో ఇది తిరోభూయ అంటే దాక్కుని అర్థం తీసుకుంటాం అంట క్రియాయోగంలో. తర్వాత ఇప్పుడు గతి సంజ్ఞ వేటికి వస్తుంది తిరహాని పదానికి మాత్రమే. కొన్నిటప్పుడు ధాతువులకి వస్తున్నాయి, కొన్ని ధాతువులకి కొన్ని శబ్దాలకు వస్తుంది. ఇక్కడ అవ్యయం అనే దానికి వస్తుంది కదా. ఇంతవరకు మనం ఏవి చెప్పుకున్నాం అన్ని ఏవైతే ముందు వస్తున్నా వాటికి గతి పెట్టుకున్నాం. ఇక్కడేమో తిరహ శబ్దానికి గతి పెట్టుకున్నాం, అంత ముందుకు అదహ శబ్దానికి గతి పెట్టాము, అంత ముందు అచ్చ శబ్దానికి, అస్తం శబ్దానికి, పుర శబ్దానికి, కనే మనసి శబ్దానికి, అంతర పరిధిలో అంతః శబ్దానికి అవి వాటికి మాత్రం గతి సంజ్ఞ అండి. వాటికి గతి సంజ్ఞ పేరు పెట్టుకోవడం వల్ల స్వరసిద్ధి మనకు కనిపించింది. అన్నిటిలో ఒకే విధంగా స్వరసిద్ధి కనిపించింది. ధాతు గతి సంజ్ఞ అవ్యయ పదార్థాలు గతి సంజ్ఞ పేరు పెట్టుకోవడం వల్ల స్వరసిద్ధి మనకు ప్రయోజనం అనమాట. అన్నిటిలో ఒకే విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చండి, గతి సంజ్ఞ వచ్చిందంటే ఆటోమేటిక్ గా స్వరాలు వస్తాయని కదా, వస్తాయి అన్నమాట. ముఖ్యంగా అవ్యయం కొంచెం అవ్యయం ఎంత ఉందో దానికి వ్యక్తపరిచారు. కొంచెం ఏదైనా కానీ క్రియాయోగం వస్తే అయిపోయింది, ఏ శబ్దమైనా కానీ అది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ దానికైతే చెప్పాడు ఆ సందర్భంలో వస్తే దానికి గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ పేరు పెట్టబడుతుంది. ఓకేనా?
నిపాత సంజ్ఞ అని పేరు పెట్టంగానే మనకి వెంటనే నిపాత సంజ్ఞ అవ్యయాలు అవుతాయి. అవ్యయం అయితే అవ్యదాప్ సుప అనే సూత్రం ప్రకారం సుప్పు లోపం అవుతాయి. అది రూపసిద్ధులు అవి. అలాగా నిపాతం అవే కాకుండా ఇంకా వేరే లాభాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నిపాతం పనిచేసుకుని అక్కడ ఇదే సూత్రం పెట్టుకుని దాని యొక్క ప్రయోజనం భిన్నంగా చూస్తాం. అవి కూడా వస్తాయి. ఇప్పుడు ఓన్లీ గతి సంజయ యొక్క ప్రయోజనం స్వరసిద్ధి చూసాము. ఇప్పుడు నెక్స్ట్ నిపాత ప్రయోజనం అంటే అవి వస్తాయి. ఎక్కువగా ఇప్పుడు మనం ఇంతకు చూసిన ప్రకారంలో స్వరసిద్ధి చూసామండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వస్తుంది చూడండి. వస్తుంది ఈ సూత్రం వరకు. జీ పదలక్ష్మి గారు ఇక్కడ పైన తిరోంతర్ధో దగ్గర సూత్రాలు ఇచ్చారండి. ఒక సూత్రం ఇచ్చారు 6-2-143 తిరోభూతంకి సూత్రం ఉత్తర పదకాంతో దత్తాన్ని ఇచ్చారు కదా. ఏది ఇచ్చారండి? భాషార్థాలో చివరిలో తిరోభూతమే సూత్రం ఉంది ఇక్కడ. ఉత్తర పదక అంతోదాత్త భవతి ఆది ఉదాత్తం అవుతుంది, అదే కదా? అదే భవతి తర్వాత ఇంకో సూత్రం ఉంది. భవతి తిరోభూతం కూడా ఇచ్చారు కదా సూత్రం. ఇదంతా అండి. ప్రకృతి ప్రకృతి అలాగా తిరోభూతం అంటే మా పుస్తకంలో, మాకు ఇచ్చిన పుస్తకంలో 6-2-143 సూత్రం ఉందండి. 6-2-143. ఒక్క నిమిషం అండి. 6-2-143. ఒక్క నిమిషం. ఇక్కడ అంతా శబ్దం అండి. ఇది 6-2-143 సూత్రం అంతా శబ్దం. అంతః अधिकार सूत्रम आदि की समाप्ति परिंद इसका अधिकार जाएगा। अतः सर्वत्र समास के उत्तर पद में अंत उदात्त ऐसा अर्थ हो जाएगा। 144 అండి, నంబర్ తప్పిచ్చారు అక్కడ. 144 తాథ ధై యథా ఘై తా జబిత్రకాణం ఇక్కడ ఈ సూత్రం ప్రయోజనం ఏం లేదండి. అంతోదాత్తం అవుతుంది చెప్పారు. శబ్దంతో అంతోదాత్తం అవుతుంది. అంటే గతి కాలకు అవును ఉపపదిస్తే ఉత్తర్ అంటే గతి సంధ్యకు ఉత్తరంలో ఉండడానికి ఏ ప్రతి థా ప్రత్యయం కానీ అథా ప్రత్యయం కానీ ఘై ప్రత్యయం కానీ తాపత్యం ఉంటే ఇక్కడ తాపత్యం వచ్చింది కదా. తిరోభూతంలో తాపత్యం ఉంది కాబట్టి ప్రత్యయ శబ్దంకు అంతోదాత్తం అవుతుంది. ఇక్కడ ప్రత్యయ శబ్దాలకు అంతోదాత్తం అవుతుంది అని చెప్పడం కోసం ఇక్కడ ఇచ్చాండి. ఓకేనా? ఓకే. ఇది దీంతో అంతోదాత్తం అవుతుందండి. తిరోభూతంలో తాపత్యం అనుకుంది. ఏది తిరోభూతంలో ఒకటే అంత ఉదాత్తం అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు తిరోభూయాలో తిరోభూతం తిరోభవతిలో మిగిలిన స్వరం ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ తిరోభూయాలో మాత్రం కేవలము ధాతు స్వరం చేత ఉదాత్తం అయిపోయింది. కాబట్టి ధాతు స్వరం చేత భూ ఉదాత్తమైన మిగతా అనుదాత్తాలు అయిపోయి అనుదాత్తం కాగానే మళ్ళీ ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం స్వరం చేసుకున్నాం. ఇది అయిపోయింది తిరోభూయం. తిరోభూతంలో స్వరసిద్ధి ఉదాహరణ చూడండి. ఇక్కడ తిరోభూయ తీరు భూ భూ కూడా ఉదాత్తం అయిపోయింది, అనుదాత్తం అయిపోయింది. అంటే అంతోదాత్తం అయిపోయింది. ఏ సూత్రం ప్రకారం మీరు చెప్పిన సూత్రం చెప్పిన 1-6-2-144 సూత్రం ప్రకారంగా అంతోదాత్తం అయిపోయింది. గతి సంజక వర్ణం పక్కన ఉంటేనా, గతి సంజక వర్ణానికి పక్కన ఉంటేనా ఏమవుతుంది? అది అంతోదాత్తం అవుతుంది చెప్పింది. కాబట్టి అంత ఉదాత్తం అయింది కాబట్టి మిగతా అన్ని కూడా అనుదాత్తాలు అయిపోయి అని చెప్పడం కోసం. అంటే అంతోదాత్తం భూతంలో ఉండే అనుదాత్తం అయిపోయింది. ఇది ముఖ్యం. అంతోదాత్తం అయిందని చెప్పడం కోసం సూత్రం ఇవ్వబడింది. ఇక్కడ ఇవ్వలేదు. సో ఆ సూత్రం తీసుకుని భూతంలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ మనకు మిగిలిన అన్ని చోట్ల
అంతఃకృతంలో మనకు ఈ సూత్రం ఉపయోగించుకోలేదు అనమాట. అంతుదాత్తం కాలేదు అంటే ధాతు నుంచి అంతుదాత్తం చేసుకున్న ప్రత్యయ చేత కాలేదు. ఈ సూత్రం వచ్చేసి గతి సంజ్ఞ వర్ణానికి గతి సంజ్ఞ పదానికి పక్కన తాపత్యం ఉంటేనా అది అంతుదాత్తం అవుతుంది అని చెప్పి, అంటే ప్రత్యస్పదం చేత ఆది ఉదాత్తం కాదు, ఇది అంతుదాత్తం చేసింది అన్నమాట. అంటే అది చెప్పడం కోసం ఇక్కడ తాతాంగే తాజ విత్రకారం అనే సూత్రం ప్రకారంగా అంతుదాత్తం చెప్పబడిందండి. ఓకేనా? భూతంలో అంత ఉదాత్తం అయిపోయింది, మిగిలినటువంటి అనుదాత్తం అయిపోయింది. పక్క ఉదాత్తం ఈ పక్క అనుదాత్తం అంటే ఏం లేదు కాబట్టి అక్కడ ఏమి రాలి అంత ఉదాత్తం ఉండిపోయింది అనమాట. అలాగే ఎత్తుదో భవతిలో మాత్రం సేమ్ ఎత్ ప్రకృతికి సమానంగా మనం తీసుకోవచ్చు అండి. ఓకే, అస్తు. ఒక సూత్రం చూడండి, ఒకటి స్వర ప్రకారం కంప్లీట్ అయిపోతుంది. విభాష కృయి. విభాష ప్రథమ విభక్తి ఏకవచనము, కృయి సప్తమ విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి తిరోంతర్ధౌ గతి క్రియాయోగే ఈ 3 పదాలకు అనువృత్తి వస్తుంది. నిపాతః కూడా అనువృత్తి వస్తుంది. చూడండి, తిరః శబ్ద అంతర్ధౌ అంతర్ధౌ అర్థే. ఇది కూడా చెప్తున్నాను. తిరః శబ్ద అంతర్ధౌ అంటే వ్యవధానార్థంలో క్రీ ధాతో యోగే అంటే క్రీ ధాతుకు యోగం. సూత్రంలో విభాష క్రీ ధాతుకు మాత్రం వికల్పం చెప్తున్నాడు ఇక్కడ. తిరః శబ్ద అంతర్ధౌ అర్థే అంటే వ్యవధానార్థంలో క్రియ ధాతో యోగే విభాష గతి సంజ్ఞకో నిపాత సంజ్ఞకాశ్చ భవతి. ఇక్కడ ఏంటి పైన చెప్పిన సూత్రం ప్రకారం ఏంటి, ఏ ధాతు వచ్చినా కూడా వ్యవధానార్థంలో చెప్పడం వ్యవధానార్థంలో ఉందనుకోండి, ఆ క్రియాయోగంలో తిరః శబ్దం అన్నిటికీ గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అంటే ఏ ధాతు అయినా కూడా తిరః శబ్దం క్రియాయోగంలో గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ పేరు పెట్టబడుతుంది. కానీ ఒక క్రియ ధాతువులో మాత్రము దానికి వికల్పంగా గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ పెట్టుకోవాలి. అంటే పైన చెప్పిన సూత్రం ప్రకారంగా ఆ ధాతులో క్రియ ధాతువులో వస్తుందండి. పై సూత్రం ప్రకారంగా నిత్యంగా దానికి గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ వస్తుంది. కానీ ఓన్లీ ఒక క్రియ ధాతుకి మాత్రము నిత్యం గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అవసరం లేదు. వికల్పంగా ఒక పక్షంలో గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ రాదు, ఓన్లీ క్రియ ధాతుకు మాత్రం రాదు అని చెప్పడం కోసమే విడిగా తీసుకోవాల్సి వస్తున్నాడు. ఈ భాష క్రియ ధాతుకు మాత్రము పై చెప్పిన సూత్రం ప్రకారంగా గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ ఒక పక్షంలో రాదు, ఒక పక్షంలో వస్తుంది, ఒక పక్షంలో రాదు అని చెప్పడం కోసమే, వికల్పం కోసమే ఈ సూత్రం మళ్ళీ తయారు చేయాల్సి వచ్చినాడు. లేకపోతే పై సూత్రం ప్రకారంగా మనకు గతి సంజ్ఞ వచ్చేస్తుంది తిరః శబ్దానికి. కానీ ఒక క్రియ ధాతులో మాత్రం వికల్పంగా వస్తుందని చెప్పడం కోసమే విడిగా సూత్రం రచించాల్సి వచ్చింది అన్నమాట. చూడండి, తిరః శబ్దో అంతర్ధౌ అర్థే క్రియ ధాతో యోగ క్రియ ధాతు యొక్క యోగ విభాష గతి సంజ్ఞకో నిపాత సంజ్ఞకాశ్చ భవతి. గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ పేరు పెట్టబడతాయి. ఓకే, ఉదాహరణ తిరస్కృత్య, తిరః కృత్య. ఇక్కడ వికల్పంగా చెప్పాం కదా, అందుకే ఒక పక్షం తిరస్ శబ్దం అంట. మనకేంటి మూల శబ్దం అంటే తిరస్ శబ్దం. అందుకే ఒక పక్షంలో తిరస్కృత్య, ఇంకో పక్షం తిరః కృత్య. ఆ విధంగా తిరస్కృతం, తిరః కృతం. యత్ తిరస్కరోతి, యత్ తిరః కరోతి. ఈ రకంగా మనకు 2 రూపాయలు వికల్పం కదా. ఒక పక్షంలో గతి సంజ్ఞ వస్తుంది, గతి సంజ్ఞ వచ్చినప్పుడు తిరస్కృత్య అయిపోయింది, కాకపోతే తిరః కృత్య అయిపోయింది అన్నమాట. ఓకేనా? సో అలాగే ఆ గతి సంజ్ఞా పక్షేపి ఇవి గతి సంజ్ఞా ప్రకారం చూసాము. గతి సంజ్ఞ తిరస్కృత్య, తిరస్కృతం, తిరః కృతం, యత్ తిరస్కరోతి. ఇక 2 రూపాయలు గతి సంజ్ఞా పక్షం చూసాము. ఆ గతి సంజ్ఞ దాని పక్షం ఏమొస్తుంది, తిరః కృత్వా, తిరః కృతం, యత్ తిరః కరోతి. తిరః కృత్య, తిరః కృతం, యత్ తిరః కరోతి. ఇక్కడ తిరః అనే పదం కృత్వ అనే క్రియాపదానికి యోగంలో గతి సంజ్ఞ పేరు పెట్టింది అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఆ గతి సంజ్ఞ లేదు, గతి సంజ్ఞ లేదు కాబట్టి స్వరం భిన్నంగా వచ్చిందన్నమాట. పైన చెప్పిన వాటిలో గతి సంజ్ఞ ఉంది కాబట్టి అట్లా సమానంగా ఉందన్నమాట. ఓకేనా? సో ఇవి తిరస్కృత్య, తిరః కృత్య, తిరస్కృతం, తిరః కృత్య 2 రూపాయలు వచ్చాయన్నమాట. యత్ తిరస్కరోతి, యత్ తిరః కరోతి. ఇవన్నీ గతి సంజ్ఞా పక్షం చూపించదు. ఆ గతి సంజ్ఞా పక్షంలో గతి అని పేరు పెట్టినటువంటి సందర్భంలో తిరః కృత్వ, తిరః కృతం, యత్ తిరస్కరోతి, యత్ తిరః కరోతి వస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, अंतर्धि అంటే चिपने अर्थ में तिरह शब्द की क्रिय धातु के योग में विकल्प से विकल्पंगा गति और निपात संज्ञा होती है, गति और निपात संज्ञा वस्तुंदी। यहाँ तथा अगले सूत्र में गति संज्ञा का ही विकल्प समझना चाहिए।
నిపాత సంజ్ఞక నహి. ఇక్కడ కేవలము గతి సంజ్ఞకి మాత్రం వికల్పం. ఇప్పుడు దీనికి గతి సంజ్ఞ నిపాత రెండు ఉన్నాయి కదండి, అందులో ఓన్లీ గతికి మాత్రం వికల్పం అంట. గతికి మాత్రం రెండు పేర్లు పెట్టుకున్నాం, గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ కాష్ట భౌతం చెప్పాం. గతి సంజ్ఞ పక్షంలో మాత్రం వికల్పంగా వస్తుంది అంటే నిపాత పక్షంలో మాత్రము అక్కడ నిత్యంగానే ఉంటున్నాం, అక్కడ నిత్యంగానే ఉంటుంది. ఇక్కడ మనం పాయింట్ అవుట్ చేసుకోవాల్సిన విషయం అంటే గతి సంజ్ఞకాహి వికల్ప సమస్య, గతి సంజ్ఞలో మాత్రం వికల్పంగా ఉంటుంది, మిగిలిన పక్షంలో సామాన్య నిపాత సంజ్ఞ అనేది నిత్యంగానే ఉంటుందని చెప్పి తెలుస్తుంది అనమాట. అస్తు ఈ రకంగా మనం స్వరసిద్ధుడు పైన చెప్పిన విధంగా కృత్య కృతం కృతం యత్ కరోతి అనే రూపసిద్ధి అది స్వరసిద్ధి సేమ్ పైన చెప్పిన విధంగానే ఉంటుంది అదే విధంగా చూసుకోవాలి. పరిశిష్టం ఉందండి విభాషా క్రియ. చూద్దామండి ఒకసారి పరిశిష్టం చూద్దాం. చూడండి ఒక సిద్ధి ఉంది లాస్ట్ లో, ఇది ఒకటి చెప్పుకుందామండి. విభాషా క్రియ ఇక్కడ అధికరిష్యతి, అధికరిష్యతి ఎక్కడ ఇచ్చాం మనకు, ఇది కాదండి, ఓకేనా, ఇక్కడ ఇచ్చాడు విభాషా క్రియ. గతి సంజ్ఞా పక్షంలో తిరస్కృత్య తిరస్కృత్య తిరస్కృతం ఇక్కడ కేవలం తిరస్సోన్య తిరస్యామని తిరస్కృత్య తిరస్కృతం అందులో ఇక్కడ తిరహ అనే ముందుగా మనకి ఏంటి పదం అనగా సూత్రంలో తిరహ అనే పదం అండి. తిరువంతర్ధంలో తిరహ అనే పదం తీసుకున్నాం కదా, తిరహ అనేది విసర్గం ఉంది, ఆ విసర్గానికి తిరస్సోన్య తిరస్యాం ఏంటండి, తిరస్సో అన్య తిరస్యాం ప్రకారంగా తిరహలో ఉండే విసర్గానికి సకారం చేసుకుంటాం. తిరహలో ఉన్నటువంటి విసర్గానికి సకారం వస్తుందండి. తిరస్సోన్య తిరస్యాం తిరహ విసర్గానికి వస్తుంది, సకారాదేశం వికల్పంగా వస్తుంది. అంటే ఒకసారి సకారం వస్తుంది, ఒకసారి రాదు. అందుకే 2 రూపాయలు వచ్చాయి. సూత్రంలో తిరస్కృత్య తిరస్కృత్య ఉంది కదా, ఒకసారి తిరహలో ఉండే విసర్గానికి సకారం వస్తుంది, ఒకసారి రాదు. అందుకే ఏ సూత్రం తిరస్సోన్య తిరస్యాం తిరసహ అన్య తిరస్యాం సకారాదేశం వికల్పనే సకారాదేశం భవతి అంటున్నామంట. అందుకే ఒకసారి సకారం వచ్చిన తిరస్సు అయిపోయింది అని తిరస్కృత్య, ఒకసారి సకారం రాకపోతే తిరహ విసర్గం అలాగే ఉండిపోయింది, తిరస్కృత్య ఉండిపోయింది. స్వరసిద్ధి సేమ్ పైన చెప్పిన విధంగానే ఉంటుంది, కేవలము తిరస్సు తిరహలో సకారంలో వ్యత్యాసం అంతే. ఒకసారి వికల్పంగా తిరస్సో అన్య తిరస్యాం ప్రకారంగా విసర్గం వస్తుంది, విసర్గానికి సా వస్తుంది, ఒకసారి రాదు. ఓకే, అదే విశేషత, మిగిలిన ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. तिरह विसर्जनीय को विकल्प सकार आदेश ఒక दो होते हैं। जब पक्ष में गति संज्ञा नहीं होती है, जब पहले गति संज्ञा కాదో ఒక పక్షంలో సకార వికల్ప नहीं होता। ఇప్పుడు గతి సంజ్ఞ కాదో ఇక్కడ విభాష క్రియ ఉంటుంది, ఒకసారి గతి సంజ్ఞ పేరు వస్తుంది, ఒకసారి గతి సంజ్ఞ రాదు। ఎప్పుడైతే గతి సంజ్ఞ వస్తుందో అక్కడైతే మనకు శూన్య దృశ్యాంపక 2 రూపాయలు వచ్చేస్తాయి అన్నమాట। కానీ ఎప్పుడు గతి సంజ్ఞ రాదో అప్పుడు సకారము దాని అంటే ఎప్పుడైతే గతి సంజ్ఞ వస్తుందో అప్పుడే 2 రూపాయలు వస్తాయండి। ఎప్పుడైతే గతి సంజ్ఞని పేరు పెట్టుకుంటామో అప్పుడు మాత్రం 2 రూపాయలు వస్తుంది। తిరస్కృత్య తిరస్కృత్య గతి సంజ్ఞ పేరు పెట్టుకోమో అప్పుడు ఒకే రూపం ఉంటుంది అన్నమాట। గతి సంజ్ఞ లేదు కాబట్టి అక్కడ విసర్గానికి సకారంగా రాలేదు, అందుకే ఒకే రూపం ఉందన్నమాట। తిరస్కృత్వ అలాగే ఉంటుంది। ఓకే, ఇదే ముఖ్యమైన విషయం చెప్పడం కోసం ఇక్కడ ప్రయత్నం చేశారు। మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుందండి। ఓకేనా, తిరస్కృత్యలో కేవలము ఉగతి గతి సంజ్ఞ ఉండటం అనేది ఏంటంటే ఉగతి ప్రాదయ ప్రకారంగా సమాసం చేశాము। ఉగతి ప్రాదయ ప్రకారంగా సమాసం చేసుకున్నాము। उगति प्रादेश समास नहीं हुआ, समास ना होने से समास हो नहीं पूर्वक तो ल्यप प्रकाరంగా అది కూడా కాలేదు। అది ఇక్కడ తిరస్కృత్వలో మనకి ఇంతవరకు త్వా వచ్చిందా, సమాసే నైపూర్వత్వ ల్యప్ ప్రకారంగా ఏం కావాలి, ల్యప్ వచ్చింది అన్నమాట, శ్వాస ల్యప్ వచ్చేది। కానీ ఇక్కడ ఏంటి గతి సంజ్ఞ
కాలేదన్నమాట. ఒక విభాష క్రియ అంటే ఒక పక్క ఒకసారి గతి సంజయ్ పేరు పెట్టిన ఒకసారి పెట్టదు. ఎప్పుడైతే గతి సంజయ్ పేరు పెట్టుకోలేదో అప్పుడు మనకు సమాసే నైపుణ్య ప్రకారంగా లెప్పు కూడా రాలేదు. గతి సంజయ్ ఉంటే లెప్పు వచ్చేది, గతి సంజయ్ లేదు కాబట్టి లెప్పు కూడా రాలేదు. గతి సంజయ్ లేదు కాబట్టి లెప్పు కూడా రాలేదు. అందుకే తిరహ కృత్వ శబ్దం అలాగే కృత్య ఉండకుండా కృత్వ శబ్దం అలాగే ఉండిపోయింది. ఓకేనా? కానీ పిశోంతో దాత్త ప్రకారంగా ఇది ఏదైతే తిరహ శబ్దం ఉందో అంత ఉదాత్తం అయిపోతుంది. తిరహ అనేది అంత ఉదాత్తం అయిపోతుంది. ఓకేనా? అది కృత్వ అనేది ప్రత్యస్వరం చేత అంతుదాత్తం అయిపోతుంది. సో అటువంటి తిరహ కృతంలో ముఖ్యంగా తిరహ కృత్వాలో మాత్రము సమాస నైపుణ్య లెప్పు ప్రకారం లెప్పు కాలేదు. అది పొద్దున 4కే లేస్తది. గతి లేదు కాబట్టి ఇక్కడ మనం అదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, తిరహ కృతంలో వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు కదా. ఇక్కడ తిరహ కృతంలో కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. పిశోంతో దాత్త ప్రకారం తిరహ శబ్దం అంతోదాత్తం అయిపోయింది అనమాట. తిరహ కృతంలో తిరహ కృతం నిన్న చింటూ కదనే రాత్రి. ఓకే అండి. సో ఇక్కడ మనకు సేమ్ తిరహ కృతంలో కూడా పిశోంతో ధాత్త ప్రకారం తిరహ అనే శబ్దానికి మనం అంతుదాత్తం పెట్టుకున్నాము. అంతుదాత్తం పెట్టుకోగానే అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా అన్ని అనుదాత్తాలు అయిపోయాయి. అనుదాత్తాలు కాగానే మనకు ఎలాగ ఉన్నాయో తిరహ శబ్దం అలాగే ఉండిపోయింది. మిగతా అనుదాత్తాలు అయిపోయినప్పుడు కృతంలో మాత్రము అంతుదాత్తం వచ్చింది. ఏది ప్రత్యస్వరం కృతంలో ఆద్యుదాత్త ప్రకారంగా తా అనేది ప్రత్యయం కాబట్టి ప్రత్యస్వరం చేత అనుదాత్తం వచ్చిందన్నమాట. ప్రత్యస్వరం చేత అది అనుదాత్తం వచ్చేసింది. అందుకే కృతంలో అంతిమ అనుదాత్తం మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే మనకు గతి కాలేదో గతిద నంతరహ అనే సూత్రం ప్రకారంగా స్వరం కూడా రాలేదండి. స్వరం రాకపోయేసరికి సామాన్యంగా శబ్దంలో అంతుదాత్తం వచ్చింది. పిశోంతో దాత అనే సూత్రం ప్రకారంగా అంత ఉదాత్తం పెట్టుకున్నాము. తిరహలో ఉండే రకాలు అంత ఉదాత్తం అయిపోయింది. అంత ఉదాత్తం అయినప్పుడు అనుదాత్తం పదం ప్రకారంగా అనుదాత్తం అయిపోయింది. అలాగే కృతంలో మాత్రం తా ఉదాత్తం ప్రత్యస్వరం ఆది ఉదాత్త ప్రకారం ఆది ఉదాత్తం అయిపోయింది. అంటే విడివిడిగా స్వరాలు భిన్న భిన్నంగా పెట్టాము. ఎందుకు గతి సంజయ్ లేదు కాబట్టి భిన్న భిన్నంగానే గతి సంజయ్ లేదు కాబట్టి ఇక్కడ సమాసము చేయలేదు. సమాసంలో ఒకే సమస్త పదం ఒకే పదంగా మారిపోయింది కాబట్టి మనం మొత్తం కలిపి స్వరం పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ లేదు కాబట్టి విడివిడిగానే స్వరం పెట్టుకుంటున్నాం. తిరహ కృత రెండు భిన్న భిన్నంగా ఉన్నాయి. అలాగే ఏ తిరహ కరోతి సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ గతి సంజయ్ లేదు కాబట్టి సామాన్యంగా స్వరం కూడా రాలేదు. తిరహ కరోతి రెండు పదాలు వేరువేరుగానే ఉంటాయి కాబట్టి కేవలము కరోతిలో మాత్రం ప్రకృతి మనకు మధ్యుదాత్తం కాబట్టి సామాన్య ప్రకారంగా మధ్యుదాత్తం ప్రకారంగా అది మధ్య ఉదాత్తం ఉంటుంది ప్రత్యస్వరం చేత. సో ప్రత్యస్వరం చేత మధ్యుదాత్తం కాబట్టి అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారం అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. మళ్ళీ ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రకారంగా తి అనేది స్వరితం అయిపోతుంది. కాబట్టి గతి సంజ్ఞ లేకపోవడం వల్ల మనకు ఏ గతిరనంతరహ అనే సూత్రం రాలేదు. అలాగే తింగి చుదాత్తవతి అనే సూత్రం కూడా మనకు రాలేదన్నమాట. అంటే తిరహ అనే పదంలో ఏ ప్రక్రియ జరగలేదా మనకు. ఇవి మనకు రూపసిద్ధి అండి. ఓకేనా? సో ఈ రకంగా మనకు ఎప్పుడైతే గతి సంజ్ఞ పేరు పెట్టుకుంటామో అక్కడ తిరస్సో అన్య తిరస్యాం ప్రకారంగా ఒకసారి విసర్గం వచ్చింది, ఒకసారి విసర్గ సకారం వచ్చింది, ఒకసారి రాలేదు. అందుకే మనకు తిరస్కృత్య తిరహ కృత్య అలాగా మనకు రెండు రూపాయలు వచ్చేసాయి.
గతి లేని పక్షంలో తిరహ కృతం యత్ తిరహ కృతి ప్రకారంగా గతి సూత్రం ఏవైతే ఉన్నాయో అవన్నీ రాలేదు. అవి ఈ రూపసిద్ధుల్లో ఈ సూత్రం యొక్క అభిప్రాయం ప్రకారం మనం చూసామండి. సో ఇది ఈ స్వర ప్రకారంలో ముఖ్యంగా ఇవి ఇంతవరకు చెప్పారు. తర్వాత మనకు గర్జన యొక్క ప్రయోజనం భిన్నంగా ఉంటాయి, కానీ స్వర ప్రయోజనం ఉండదు అన్నమాట. కాబట్టి స్వర ప్రకారం అంతా ఇంతవరకు ఉపయోగం ఏదైతే ఉందో మనం చూసాము. నెక్స్ట్ గర్జన నిపాసంజ పెట్టుకున్న భిన్నమైన ప్రయోగాలు ఏముంటాయి, ఇంకా భిన్నమైన ప్రయోజనం ఏముంటుందో అది మనం రేపు చూద్దామండి. మనం 71 వరకు చెప్పుకుంటాం. నెక్స్ట్ రేపు చూద్దామండి మంత్ర పాఠ. ఇంకేమైనా సందేహాలు అంటే మనం రేపు చూద్దామండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి. ఆచార్య. నమస్కారం ఆచార్య. నమస్తే నమస్తే. ఆచార్య.